నమస్తే అందరికి, వెల్కమ్ టు టెక్ కాన్వో ఎట్ కోడ్ చేసర్స్ విత్ మధు లక్ష్మణ్ అటికేటి ఎపిసోడ్ నంబర్ 3. ఈ ఎపిసోడ్ లో మనం అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ పాడ్కాస్ట్ కి మనకు చీఫ్ గెస్ట్ గా వచ్చింది బొమ్మర్ల వరప్రసాద్. తను నా సీనియర్ అండ్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్. తనకి అరౌండ్ 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తన కెరియర్ని, సాఫ్ట్వేర్ కెరియర్ని .NET డెవలపర్గా స్టార్ట్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ అంత స్థాయికి ఎదిగాడు. సో తన కెరియర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి గో లైఫ్ స్టేజ్ వరకు తన గైడెన్స్లో లైఫ్కి తీసుకెళ్లడం జరిగింది. ప్రాజెక్ట్ని లీడ్ చేయడం జరిగింది, డెవలపర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎట్ ప్రెసెంట్ హీఈస్ వర్కింగ్ యాజ్ అ స్క్రమ్ మాస్టర్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఓకే, సో మీకు అర్థమైపోయే ఉంటుంది వరప్రసాద్ని నేను అజైల్ టాపిక్స్ని ఎందుకు డిస్కస్ చేయడానికి పిలిచాను. ఎస్, హీఈస్ లైక్ స్క్రమ్ మాస్టర్ అండ్ హీఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ కాబట్టి, అండ్ హీఈస్ ద పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఫర్ అస్ టు డిస్కస్ అబౌట్ అజైల్ టాపిక్స్. ఓకే, సో ఈ పాడ్కాస్ట్లో కూడా నేను కానీ వరప్రసాద్ కానీ అజైల్ టాపిక్స్ కానీ అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్లో ఇన్వాల్వ్ అయ్యే ఫ్రేమ్వర్క్స్ కానీ ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, అండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ పాడ్కాస్ట్ చూస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు అజైల్ టాపిక్స్ కానీ అజైల్లో ఇన్వాల్వ్ అయ్యే ఫ్రేమ్వర్క్స్ కానీ ఇన్ డీటెయిల్డ్గా బేసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక లేమన్ టర్మినాలజీలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ పాడ్కాస్ట్లో మెయిన్గా మనం స్క్రమ్ ఫ్రేమ్వర్క్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఈ పాడ్కాస్ట్ చూసి నాకు ఇదే విధంగా వేరే టైప్ ఆఫ్ అజైల్ ఫ్రేమ్వర్క్ కూడా మీకు తెలుసుకోవాలని అనిపిస్తే కింద కమెంట్ చేయండి. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డిస్కస్ అపాన్. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి ఎవరైతే ఈ పాడ్కాస్ట్ వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ట్రీట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య చూస్తుంటే చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అజైల్ వే ఆఫ్ వర్క్ స్టైల్ స్క్రమ్ మాస్టర్ అనే పొజిషన్కి స్విచ్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. సో అజైల్ వే ఆఫ్ వర్కింగ్లో స్క్రమ్ మాస్టర్ రోల్ ఏంటి, స్క్రమ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్క్రమ్ మాస్టర్స్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు సర్టిఫికేషన్స్ చెయ్యాలా, సర్టిఫికేషన్స్ చేస్తేనే రిక్రూట్మెంట్లో మనల్ని తీసుకుంటారా జాబ్కి, స్క్రమ్ మాస్టర్ పొజిషన్కి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటూనే ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఈ పాడ్కాస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ టాపిక్స్ అన్ని వెరీ బేసిక్ లెవెల్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఇన్ డీటెయిల్డ్గా బేసిక్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేయడం జరిగింది విత్ వరప్రసాద్తో. సో లేట్ ఎందుకు, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన పాడ్కాస్ట్ని స్టార్ట్ చేద్దాం. హాయ్ వరా. Hey, hello. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ చేసర్. Thank you so much. యా, యాక్చువల్లీ నేను నీ ఇంట్రొడక్షన్ చెప్పాను మన పీపుల్కి. Okay. నేను నా వర్డ్స్లో చెప్పాను మీ ఇంట్రొడక్షన్. సో ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ ఇంట్రొడక్షన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. No, definitely. My name is Varaprasad. I'm holding around 10+ years of IT experience as of Good. today. I'm mostly into I started my career as a .NET developer, then product management, then project management. So these are the kind of various roles I've played throughout these 10 years. So I know Okay. that is quick intro about myself. ఓ గుడ్. యాక్చువల్లీ మీరు .NET డెవలపర్తో మీ కెరియర్ స్టార్ట్ చేసిన అన్నారు కదా. జస్ట్ వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్, మీరు బీటెక్ ఏ ఫీల్డ్లో చేశారు? So I've completed my BTech in computer science. Okay. Computer science లో చేశారు. ఓకే, గుడ్. అండ్ దెన్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఇన్ .NET డెవలపర్ కదా? .NET developer. ఓ గుడ్. .NET డెవలపర్ తర్వాత మీరు Product management. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కింద వర్క్ చేశారు, తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోకి వచ్చారు. ఓ గుడ్. అట్ ప్రెసెంట్ మీ రోల్ ఏంటిది అండ్ ద టెక్నాలజీ దట్ యు ఆర్ వర్కింగ్ ఆన్? At present I'm working as a scrum master. In we have multiple products development is going on. For one of the team, I am acting as a scrum master. ఓకే, వన్ ఆఫ్ ద టీమ్ కి మీరు స్క్రమ్ మాస్టర్ అని స్క్రమ్ మాస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మనకి తెలుస్తుంది ఈ టర్మినాలజీ. కానీ చాలా మంది ఫ్రెషర్స్ మన ఛానల్ చూస్తున్నారు. సో వాళ్ళకి ఒక బ్రీఫ్గా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, అండ్ మీరు ఇంకొక టర్మ్ యూజ్ చేసినారు స్క్రమ్ మాస్టర్ అని. సో స్క్రమ్ మాస్టర్ అని అంటే ఏంటిది, ఒక బ్రీఫ్ గా చెప్పండి. Sure. Let's take a step back. Product management
project management, these are two completely different. ఓకే Project management mostly involves in starting of the project from the starting, budgeting to the completion of the project. So Okay. all, and resource management, all those comes under the project management. ఓకే And product management is once part of project management we build something, right? ఓకే Out of that we will get some products. ఓకే So how you manage those products, like like requirements are changing day by day, ఓకే and new technologies are coming up. ఓకే So how you update those products, how you Okay. update your products according to the current market trend. ఓకే So that is a part of the product management. ఓకే So in this, basically ఒక product ని ఎలా డెవలప్ చేస్తారు? So Okay. initially in the maybe 10 years back, 12 years back, even 20 years back, when this IT industry started, products ని ఎలా డెవలప్ చేసేవాళ్ళు? They will get the requirement, ఓకే they will build the entire product ఓకే throughout. Maybe they will take whatever the time take, and they will show that product to the client. ఓకే But now the requirements given at the 2 years back, 3 years back, ఎప్పుడైతే ఇనిషియల్ గా మనకు Initial రిక్వైర్మెంట్స్ requirement. వచ్చినాయో now when we show the developed product to the client, now by the time there are many changes will come, right? ఆహా ఓకే Right, Okay. entire time goes to waste, because అప్పుడు చేసింది ఇప్పుడున్న నీడ్స్, ఇప్పుడున్న రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అవ్వట్లేదు. ఎస్ ఎస్ సో దట్స్ వేర్ ఈ ఎజైల్ డెవలప్మెంట్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే ఓకే అండ్ లైక్ నేను మీ కన్వర్జేషన్ ద్వారా అర్థం చేసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. Right. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ లైక్ దాంట్లో వర్క్ చేస్తున్నాం. Right. ఇప్పుడు క్లయింట్ మన దగ్గరకు వచ్చినాడు, రిక్వైర్మెంట్ మనకి ఇచ్చినాడు, Right. మనం ఆ రిక్వైర్మెంట్ తీసుకొని మీరు ప్రాజెక్ట్ టీంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో Right. ఏం చేస్తారు, ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిక్వైర్మెంట్కి బడ్జెట్ అనాలిసిస్ చేస్తారు. Right. చేసిన తర్వాత రిసోర్సెస్ Resource. మేనేజ్మెంట్ చేస్తారు. Correct. చేసిన తర్వాత టీమ్ అలొకేట్ చేస్తారు. Right. టీమ్ అలొకేట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ చేస్తారు. Right. లైక్ Right. ఆ రిక్వైర్మెంట్ ని ప్రోడక్ట్ కింద డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత క్లయింట్ కి సబ్మిట్ చేస్తాం మన ప్రోడక్ట్. ఆ ఎగ్జాక్ట్లీ, ప్రోడక్ట్ ని మనం మానిటర్ చేసుకుంటూ That's ఉంటాం. right. లైక్ ఆ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ Right. ఉండాలి. దట్స్ ఓకే సో ప్రోడక్ట్ కి ఏమొచ్చినా లైక్ ప్రోడక్ట్ మేనేజర్ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు Right. కాంటాక్ట్. దట్స్ Okay. దట్స్ రైట్. ఈ ప్రాజెక్ట్ లో మనం ఎంత మంది అయితే టీమ్స్ ఇన్వాల్వ్ అయినరు, రిసోర్స్ మేనేజ్మెంట్ Right. కానీ బడ్జెట్ అలొకేషన్ లో ఏమైనా టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ గాని, ఓకే ఇదంతా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు కాంటాక్ట్. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కి తేడా. నేను కరెక్టేనా? దట్స్ రైట్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు ఇంకొకటి చెప్పారు, మీరు కంపేర్ చేసినారు ఒక 20 years ముందు, లైక్ 10 or 20 years ముందు డెవలప్మెంట్ సైకిల్ ఎలా జరిగేది, ఇప్పుడు డెవలప్మెంట్ సైకిల్ ఎలా జరుగుతుందో మీరు చిన్న కంపారిజన్ ఇచ్చినారు. Right. 20 years ముందు నేను మీ కన్వర్జేషన్ తోని అర్థం చేసుకుంది ఏంటంటే 20 years ముందు మనకు ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తే Right. మనము ఆ రిక్వైర్మెంట్ తీసుకొని డైరెక్ట్ గా వర్క్ చేసేవాళ్ళం దాని మీద. Entire development we used to finish. ఓకే Then submit that whatever the developed project to the customer. During this time, ఓకే 1 or 2 years పట్టొచ్చు during this ఆబ్వియస్లీ. time, whatever the time that takes, in between there are multiple changes are coming in. ఓకే Because if you see the current trend, day by day technology is changing. Yes. Day by day customer needs are changing. yes yes Because now that we have to develop any product such a way that by keeping the mind in the future. like- yes So that is how it works, because you now that you cannot develop entire product with you, then show it to the client. Now you have to show to the client like working prototype every time, ఓకే every 2 weeks, every Okay. 4 weeks. You have to Okay. show the working type to the clients, then get their feedback and implement immediately. గుడ్ వన్. That's where you gonna bridge the gap. ఓకే 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 యా నాకు లైక్ ఈ కన్వర్జేషన్ ద్వారా అర్థమైంది ఏంటంటే లైక్ ఓల్డ్ సినారియోని న్యూ సినారియోని కంపేర్ చేస్తున్నారు. Right. ఓల్డ్ సినారియోలో మనకు ఒక రిక్వైర్మెంట్ క్లయింట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనం ఎఫర్ట్స్ పెడతాం, Right. వర్క్ చేస్తాం. ఆ ఎఫర్ట్స్ లైక్ 1 or 2 years అయిపోతాయి. ఆ Right. ఎఫర్ట్స్ లో Correct. అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ మనం క్లయింట్ కి చూపిస్తాం. Client. ఆ 2 years గ్యాప్ లో లైక్ 2 years ముందు క్లయింట్ చూసాడు ఆ రిక్వైర్మెంట్, 2 years తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి చూస్తున్నాడు. Right. సో ఆ గ్యాప్ లో కొన్ని మైండ్ సెట్స్ లైక్ చేంజెస్ అవ్వచ్చు, లేకపోతే చాలా చేంజెస్ రావచ్చు, ఆ ప్రోడక్ట్ లో చేంజెస్ రావచ్చు. Right. అట్లా చెప్తున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ గా ఆ చేంజెస్ ని మళ్ళీ మనం అటెండ్ చేయాలి. It is a lot of cost will be involved. అవును. Rework, అవును రీవర్క్, budgeting. అంతమంది మనం టీమ్ ని అలోకేట్ చేసుకొని Right. ప్రొడక్ట్ బిల్డ్ చేసినాం కదా, Right. మళ్ళీ రీవర్క్ అంటే మళ్ళీ వాళ్ళని అకామిడేట్ చేయాలి. Right. లైక్ మళ్ళీ అక్కడ బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి. The major drawback is we are not
including the client, like, you know, Ah. we are not including the customer who has given the requirement, who has Okay. given that project. We ఓకే are not including him in the development phase, ఓకే in the ఓకే olden methods. ఓకే ఓల్డ్ ముందు కొంచెం ముందు మెథడ్స్ ఏవైతే ఉన్నాయో Yeah, ఈ 2 waterfall ఇయర్స్ method మీకు తెలిసే ఉంటుంది, వాటర్ఫాల్ మెథడ్ ఓకే ఈ గురించి. ట్రెడిషనల్ మెథడ్ ని నేను వాటర్ ఫాల్ అనొచ్చు. వాటర్ఫాల్ అనొచ్చు. ఓకే వాటర్ ఫాల్ మెథడ్ లో మనం ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏదైతే డెవలప్మెంట్ సైకిల్ ఉందో స్టార్టింగ్ ఫేజ్ నుంచి డెవలప్మెంట్ ఫేజ్ వరకు, డెవలప్మెంట్ ఫేజ్ అయిపోయే వరకు ఇందులో మనకు ఓన్లీ డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. Right. క్లయింట్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ముందు ఆ రిక్వైర్మెంట్ ని చూస్తే తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ని చూస్తున్నాడు. అట్లా చూడడం వల్ల కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చినాయి. There is a lot of communication gaps, అండ్ and throughout these 3 years many things are changing. 3 We ఇయర్స్ లో never asked for the feedback from the Okay. client. ఓకే అతను రిక్వైర్మెంట్ చెప్పారు. రిక్వైర్మెంట్ మనం ఫేజ్ కింద Right. డెవలప్ చేసిన తర్వాత ఆ రిక్వైర్మెంట్ ని ఒకసారి ఒక ఫేజ్ డెవలప్ అయింది, ఆ రిక్వైర్మెంట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం అన్నట్టు లేకుండే, డైరెక్ట్ Right. అంత ప్రోడక్ట్ అంతా డెవలప్ Finish చేసిన చేశాక తర్వాత చూపెట్టాం. వాళ్ళకి చూపెట్టినాం. దాని వల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చి Right. రివర్స్ ఎక్కువ ఉంటుంది. Reworks ఎక్కువ ఉంటాయి. ఓకే So now So, to అవాయిడ్ దట్. avoid that, Hmm. now I think, you know, in if you take any company, ఓకే now they are moved to agile way of developing the products. అజైల్ వే. ఇప్పుడు agile. మళ్ళీ ఒక కొత్త టర్మ్ యూజ్ Right. చేసినారు, అజైల్ అని. Agile. వాటర్ ఫాల్ అని ఈ ట్రెడిషనల్ ప్రాసెస్ ని వాటర్ ఫాల్ అంటాం Development మనం. method. సో మీరు ఇప్పుడు కొత్త టర్మ్ యూజ్ చేసినారు, ఎజైల్ అని. ఎజైల్ అంటే ఏంటిది So అంటే బేసిక్ గా చెప్పాలంటే? agile is nothing but a mindset, like, you know, it's in simple terms, agile is nothing but, you know, responding to change very quickly. ఓకే Like, you know, if, like, you know, మనం వాటర్ తీసుకున్నాం అనుకో, దానికి ఎజిలిటీ ఎక్కువ ఉంది అంటాము. ఓకే సో లైక్, you know, if ఎజిలిటీ అనే టర్మ్ చాలా కంపెనీస్ వాడుతున్నాయి. ఎందుకంటే ఎజిలిటీ అంటే ఏంటి, నువ్వు ఏ చేంజ్ చెప్పినా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా చిన్న పాత్రలు తీసుకొని దాంట్లో వాటర్ పోర్ చేసాం అనుకో, దాని షేప్ తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ అయిపోద్ది. పాత్ర షేప్ తగ్గట్టు మనం వాటర్ అడ్జస్ట్ దట్ ఈస్ అయిపోతుంది. నథింగ్ బట్ ఎజిలిటీ. ఎజిలిటీ ఇస్ నథింగ్ బట్ మైండ్ సెట్. ఓకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వర్కింగ్ అనే, లేదా నేను ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాను. వెంటనే కస్టమర్ వచ్చేసి, మనం కస్టమర్ ని లూప్ లో పెట్టినప్పుడు, మనం డెవలప్మెంట్ ఫేజ్ నుంచే కస్టమర్ ని ఇంక్లూడ్ చేసినప్పుడు, ఇది కాదు నాకు ఇది కావాలి అన్నప్పుడు మనం ఇమ్మీడియట్ గా ఎగ్జాక్ట్లీ we are not waiting for the 2 years, or we are not waiting for the 3 years. Immediately, within every 2 weeks, ఓకే we are checking with the customer or client, whatever, ఓకే to get his feedback. ఇది మేము చేశాము. Okay. It's like every time you present a working prototype, ఓకే we will present that working prototype to the stakeholders or customers, client, or whatever you call it. Then we are getting his feedback, continuous feedback we ఓకే are getting. Then according to the customer needs, changing environment, changing technology, we are developing. ఓకే So that's where this happens, the agile way of developing. ఓకే నేను లైక్ ఇన్ షార్ట్ లో చెప్పాలంటే, సపోజ్ నా దగ్గరికి క్లయింట్ వచ్చాడు రిక్వైర్మెంట్ పట్టుకొని. Right. సో ఆ రిక్వైర్మెంట్ లేదా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ Right. అనుకోండి. Right. సో అప్లికేషన్ డెవలప్మెంట్ కి 2 or 3 ఇయర్స్ టైం, లైక్ నాకైతే టైం పడుతుంది, ఒక Right. టీమ్ కి టైం పడుతుంది. Right. సో 2-3 ఇయర్స్ లో నేను ఒక సర్టన్ పీరియడ్ తీసుకొని 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ ఒక పీరియడ్ తీసుకొని, Right. ప్రతి 2 వీక్స్ కి 3 వీక్స్ కి నేను క్లయింట్ ఇన్వాల్వ్ చేస్తున్నా ఒక మీటింగ్ లో. Exactly. Correct. ఆ 2-3 వీక్స్ లో ఏం డెవలప్ జరిగిందో, క్లయింట్ మేము ఇది డెవలప్ చేసాము, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఇట్లుండే, మేము ఇది డెవలప్ చేసినాము, ఇది మీకు ఓకేనా? ఇది okay. Right. క్లయింట్ కి ఒక ప్రోటోటైప్ చూపిస్తున్నాం మనం. చూపిస్తాం. చూపిస్తున్న తర్వాత క్లయింట్ నుంచి ఒక కాదు నేను అనుకుంది ఇలా కాదు, ఒకవేళ ఇలా అన్నాడు అనుకో, Correct. ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటున్నాం, Immediate గా తీసుకొని నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ 2 weeks లో మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ చూపిస్తాం. ఎగ్జాక్ట్లీ This is ఎగ్జాక్ట్లీ nothing but iterative way of development. ఓకే 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 So in agile way of developing, there are certain frameworks. Now there is one is called Scrum framework ఓకే for a single team. స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అంటే ఓన్లీ సింగిల్ టీమ్ ఉంటే Single స్క్రమ్ team. ఫ్రేమ్ Like వర్క్. there is no dependency with other teams, ఓకే because ఓకే there are in any project, if you take, there are multiple teams work. But if there is a project only one team is needed, ఓకే they don't have any dependency with anyone, there is Okay. simple like, you know, single team of 9 to 6 members. For that we use Scrum framework. ఓకే స్క్రమ్ ఫ్రేమ్ వర్క్. స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అంటే జనరల్ గా ఒక చిన్న టీం, అంటే ఏదో ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది, ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేయడానికి Right. ఒక అలొకేషన్ నాకు ఒక 10 to 15 మెంబర్స్ సరిపోతారు దానికి, సరిపోతది. అండ్ 10 to 15 మెంబర్స్ చేయగలుగుతారు. చేయగలరు. స్క్రాచ్ నుంచి ప్రోడక్ట్ ని క్లయింట్ కి సబ్మిట్ చేసే వరకు వాళ్ళకు దేని మీద డిపెండెన్సీ లేదు, ఏ టీం మీద డిపెండెన్సీ లేదు. ఆ 11 మెంబర్స్ చూసుకోగలుగుతారు ఇక మొత్తం. Right.
దానికి నేను స్క్రమ్ మెథడాలజీ, స్క్రమ్ ఫ్రేమ్ వర్క్, ఒక Scrum is a టర్మ్ framework. స్క్రమ్ వర్క్. ఓకే, Yeah. స్క్రమ్ అంటే ఫ్రేమ్ వర్క్. ఈ చిన్న టీమ్స్ కి నేను స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ వాడొచ్చు. రైట్ అండ్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అంటే అజైల్ లో ఒక టైప్ ఇది. రైట్ agile is nothing. Agile is not a methodology, it's a way of working వే actually. ఆఫ్ To implement, to work in agile environment, there are frameworks, like Okay. we should have some frameworks, right? Mhm. Like set up rules and Okay. regulations to follow. ఆ ఫ్రేమ్వర్క్ ఏమి ఇస్తుందంటే మనకు ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ డెవలప్మెంట్ చేయడానికి ఇస్తుంది. ఓకే, లైక్ లైక్ ఎలా ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా డెవలప్ చేయాలి, ఓకే, అండ్ ఒక స్టేక్ హోల్డర్స్ ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయాలి, ఓకే, టీమ్ అండర్స్టాండింగ్ మొత్తం ఒకేలా ఎలా ఉండాలి. ఓకే, For example, if you take maybe 10 to 12 years back, again I'm traditional way of development, developers will only worry about developing the products, ఓకే, tester will only worry about testing the products. In the scrum framework or in the agile way of working, entire team, be it is a developer, be it is a tester, be it is a scrum master, be it is a product owner, they all should have common understanding of Okay. what they are doing. ఓకే, So there are certain events, there are certain scrum events will happen. మనం వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, There are scrum events. For now, scrum framework is for single team. ఓకే, If you want to work in agile way of developing any project. సో లైక్ బాటమ్ లైన్ లో ఎజైల్ అనేది ఒక వే ఆఫ్ వర్క్. వే ఆఫ్ వర్క్, Mindset. మైండ్ సెట్ గా అనుకోవచ్చు, లేకపోతే మనం ఎంత ఎజిలిటీగా ఉన్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది, ఏఐ కి మనం ఏఐ రాగానే మన ప్రొడక్ట్స్ లోకి ఎక్కడ ఏఐ వాడగలము, ఎగ్జాక్ట్లీ, మన ప్రొడక్ట్స్ లో ఎక్కడ ఏఐ వాడగలము, ఎక్కడ మాన్యువల్ టాస్క్లు ఉన్నాయి, ఎక్కడ ఎఫిషియన్సీ పెంచగలము, వెంటనే అది ఎజైల్. ఇట్స్ నాట్ యూర్ రెస్పాండింగ్ టు ద చేంజ్, ఏఐ కమింగ్, ఏఐ ఇస్ నౌ ట్రెండింగ్. Now you are adapting that AI technology Okay. immediately into your products. ఎగ్జాక్ట్లీ. Right. ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత 2 or 3 years ఏదో టైం పడుతుంది కదా. Right, ఆ టైంలో నాకు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, లైక్ సపోజ్ ఏఐ అనుకుందాం. right, yeah, సో మనం ఆ టీమ్ లో ఆ మార్కెట్ లోకి వచ్చిన కొత్త చేంజ్ కి మనం అప్పుడే రెస్పాండ్ అవుతున్నాం. right. అంటే మనం ఆ క్లయింట్ తో కూడా డిస్కస్ చేయొచ్చు, నేను ఏఐ ని ఈ కొత్త ఫీచర్ వచ్చింది, నేను Right. ఈ మన ప్రోడక్ట్ లో ఈ పర్టికులర్ ఏరియాలో నేను ఏఐ వాడొచ్చు. వీఆర్ లైక్ ఫ్యూచర్ కి మనం కాంపిటీషన్ ఇది వాడితే ఇలా బాగుంటదని చెప్తున్నాం, exactly. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఫస్ట్ క్లయింట్ అప్రూవల్ తీసుకుంటున్నాం. అల్టిమేట్లీ క్లయింట్ ఇస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు బడ్జెట్ దట్ ప్రాజెక్ట్. yes. అండ్ క్లయింట్ కి చెప్తున్నాం ఏఐ ఇక్కడ వాడొచ్చు అని క్లయింట్ అప్రూవల్ తీసుకొని Right. క్లయింట్ ఒప్పుకుంటే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం Right. దాన్ని. Correct. అండ్ వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ ఫ్యూచర్ సేఫ్. రైట్, కరెక్ట్, బేసిక్ గా మనం అంతే. ఎజైల్ అంటే లైక్ రెస్పాండింగ్ టు క్విక్ చేంజెస్ అనే Right, మైండ్ సెట్ తోని వర్క్ చేయడం. రైట్, వర్క్ చేయడంలో నాకు స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అనేది ఒక టైప్. ఓకే, Right. అది చిన్న టీమ్స్ కి బేసిక్ గా అప్లై అవుతుంది. సింగిల్ టీమ్స్, సింగిల్ టీమ్ డిపెండ్. చిన్న టీం అన్న దానికన్నా ఒక 100 మెంబర్స్ ఉన్నా కానీ వాళ్ళకి దేని మీద డిపెండెన్సీ లేకపోతే Right. 100 మంది ఎలోన్ గా వర్క్ చేసుకోవచ్చు. No, I think a scrum team, there is a number of limitation. Like Okay. single scrum team should consist of maximum 8 to 11 members. not ఓకే, more than ఓకే, that. ఓకే, ఓకే, If there are 100 team members working in a single project, ఓకే, then definitely there is a break of the functionality. ఓకే, Like I think it is huge, and because the application చాలా పెద్దది కాబట్టి 100 members పెడతాం మనం. There is scope, we can divide that single 100 members into the different teams. ఓకే, Then there is something called SAFE will come into the picture. ఓకే, Scaled Agile Framework. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు కొత్త టర్మ్ వచ్చింది మళ్ళీ, Right. సేఫ్ అని. Yeah. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని కంక్లూడ్ చేసేద్దాం. అంటే Right, sure. ఒక 8 to 10 మెంబర్స్ చేయగలిగితే Right, 8 to 11 members. 8 to 11 మెంబర్స్ ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయగలుగుతారు. విత్ అప్లికేషన్ కాదు, ఒక Right. రిక్వైర్మెంట్ ని మీట్ అవ్వగలుగుతారు Correct. వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ Right. టీమ్. Right. సో వాళ్ళని నేను స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ద్వారా వాళ్ళని వర్క్ Right. చేయించవచ్చు, Right. కైండ్ ఆఫ్ Agile అజైల్ way of working. వే ఆఫ్ వర్కింగ్ లో. Right. సో వాళ్ళని స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ లో వర్క్ చేయించవచ్చు. Right. Scrum లో కొన్ని ఈవెంట్స్, లైక్ Scrum is a framework to implement the అజైల్ Agile. వే ఆఫ్ Basically, వర్కింగ్, Agile way of working. In the Scrum, there are certain events. ఈవెంట్స్. Right. ఓకే, ఓకే. There are certain events. స్క్రమ్ లో సర్టన్ ఈవెంట్స్ ఉంటాయి. There are 4 events basically. One is like basically to start any work, a requirement should be there. ఓకే, All the that is something called requirement manager. ఓకే, We call that as a requirement manager. ఓకే. From that requirement manager, we develop something called backlog. బ్యాక్లాగ్. Product backlog. ఓకే. So whatever for example, we are implementing a banking project. So ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన Right. వ్యూవర్స్ కూడా చాలా Right. బాగా అర్థమైంది. యా,
మనం ఇప్పుడు బ్యాంకింగ్ ఒక ప్రాజెక్ట్ బ్యాంక్ అప్లికేషన్ ఒక డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తున్నాం. నా దగ్గర 11 మెంబర్స్ ఉన్నారు. రైట్. ఇప్పుడు 11 మెంబర్స్ లా ఒక అతను RM రైట్. అంటే రిసోర్స్ ఏమన్నారు? I think RM Scrum team should consist of there are only 3 roles in the Scrum team. ఓకే. Scrum Master, స్క్రమ్ మాస్టర్. Product Owner, ఓకే. then the team, development team. ఓకే. ఓకే. These are the only 3 roles in the Scrum Master. ఓకే. Product Owner is the one who is going to take care of the entire requirement. ఓకే. ప్రోడక్ట్ ఓనర్ ఎవరైతే రిక్వైర్మెంట్ ని లైక్ అండర్టేక్ చేస్తారు. He is going to be the product owner is going to be the responsible for the implementing the backlog. So అంటే మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి లైక్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి Right. మనకి ఈజీగా అర్థమైపోతున్నాయి నాకు టర్మ్స్ అన్ని. right, సో చాలా మంది కొంచెం మంది సాఫ్ట్వేర్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు ఉన్నారు. right. వాళ్ళకి అర్థం కావాలంటే బ్యాక్లాగ్ అంటే ఏమని చెప్పొచ్చు? So before explaining about the backlog, there are something called, for example, we want to implement a banking application. ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. Banking application with a login feature where user should be able to send the money, and credit cards, debit card functionality should be there. ఓకే. These are all the నా functionality. దగ్గర ఇప్పుడు 3 మాడ్యూల్స్ ఉన్నాయి. Three ఒక సేవింగ్స్ మాడ్యూల్, Right. క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్, Debit card. ఇంకోటి డెబిట్ కార్డ్ Debit మేనేజ్. cards. ఈ 3 ఫంక్షనాలిటీ ప్రస్తుతానికి అయితే నేను ఇంప్లిమెంట్ Right. చేయాలనుకుంటున్నాను. Exactly. ఓకే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు Ah. బ్యాక్లాగ్ దీనికి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనము యూ నీడ్ సింపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్, మీరు లాగిన్ అవ్వగాలి, మీ సేవింగ్ బ్యాలెన్స్ చూసుకోగలగాలి, క్రెడిట్ కార్డ్ ఒక మాడ్యూల్, డెబిట్ కార్డ్ ఒక మాడ్యూల్. Okay. సింపుల్. ఫర్ నౌ వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ మచ్ అంత ఫంక్షనాలిటీ. ఓకే. ఓకే. లైక్ ఇప్పుడు మనం బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకున్నాము, దాంట్లో అగైన్ మీరు ఏమన్నా సేవింగ్స్ మాడ్యూల్ ఒకటి, డెబిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ credit card. మేనేజ్మెంట్. ఇవి యాక్చువల్ ఎపిక్స్ ఓకే. which we can further break down. ఓకే. Saving modules ki we can still break down that into the future. Yeah. Okay. Epic, then futures. ఓకే. Epic is nothing but saving module is a one epic. ఓకే. Credit card functionality is a one epic. ఓకే. Debit card functionality is a one epic. ఓకే. Now each saving modules we can further break down into the అవును. futures, right? అవును. Like savings lo login feature feature ఒకటి. Then account balance ఆ క్యాలిక్యులేషన్ calculations, క్యాలిక్యులేషన్ అదొక function. ఎంత క్రెడిట్ అయినా Whatever ఎంత future. డెబిట్ అయినాయి Right. అకౌంట్ అది క్యాలిక్యులేషన్ పార్ట్ Right. ఒకటి. ఓకే. అండ్ ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. నాకు ఇన్ క్రెడిట్ కార్డ్ సెల్ఫ్ వి హావ్ మల్టిపుల్ క్రెడిట్ ఆన్లైన్ షాపింగ్ కి సంబంధించి దోస్ ఆర్ ఇంకొకటి. అగైన్ ద ఫ్యూచర్స్. దెన్ ఫ్యూచర్స్ విల్ బ్రేక్ డౌన్ ఫర్దర్ ఇంటూ ది యూజర్ స్టోరీస్. ఓకే. ఓకే. It is simple requirement. As a user, I want to implement, like, as a user, I want to, if I enter my login credential, username and password, I should be able to logging into the system. ఓకే. It's a simple requirement. అదొక Okay. user stories. ఓకే. So first epic, ఫీచర్ future, అండ్ దెన్ user యూజర్ stories. ఓకే. సో దీన్ని బ్రేక్ చేసి కొంచెం డీటెయిల్ గా మన వ్యూవర్స్ కోసం చెప్పాలంటే, నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి నాకు బ్యాంక్ అప్లికేషన్ లైక్ నాకు బిల్డ్ చేసి ఇవ్వమని మనకి ఇచ్చినాడు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు, అది బ్యాంక్ అప్లికేషన్ అనేది ఒక వాస్ట్ రిక్వైర్మెంట్. దాంట్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. సేవింగ్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, ఏటీఎంస్ ఉంటాయి, ACH ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్, డెబిట్ కార్డ్ మేనేజ్మెంట్, IRAs ఉంటాయి. లైక్ ఇట్స్ పెద్ద అది ఒక సముద్రం అనుకోండి. అది లైక్ ఒక పెద్ద రిక్వైర్మెంట్ అది. సో ఆ క్లయింట్ అన్నాడు, నాకు ప్రస్తుతానికి నాకు అప్లికేషన్ లో సేవింగ్స్ మాడ్యూల్, క్రెడిట్ కార్డ్ సెక్షన్, డెబిట్ కార్డ్ సెక్షన్ 3 వర్క్ చేస్తే చాలు, 3 నాకు లైవ్ లో ఉంటే చాలు, నాకు 3 మీరు నాకు అప్పచెప్తే చాలు అని చెప్పినాడు. సో ఆ రిక్వైర్మెంట్ మనకి ఇచ్చినాడు. Correct. సో ఈ సేవింగ్స్, క్రెడిట్స్, డెబిట్స్ అని అనుకుంటాను. సో ఈ 3 రిక్వైర్మెంట్స్, 3 మాడ్యూల్స్ మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం డెవలప్ చేయాలి మన టీమ్ తోని. సో నేను ఏం చేస్తానంటే, ఈ అజైల్ ఫ్రేమ్ ఆఫ్ వర్కింగ్ లో అంటే ఈ స్క్రమ్ ఫ్రేమ్ ఆఫ్ వర్కింగ్ టు బీ స్పెసిఫిక్, నేను ఏం చేస్తానంటే ఈ సేవింగ్స్ ని ఒక ఎపిక్ అనుకుంటా. ఓకేనా? Right. Savings is epic. Credit card ఒక ఎపిక్, epic. డెబిట్ కార్డ్ card ఒక is one ఎపిక్, epic. డెబిట్ కార్డ్ డెవలప్మెంట్ ఒక ఎపిక్, Right. క్రెడిట్ కార్డ్ డెవలప్మెంట్ Is ఒక one ఎపిక్, epic. సేవింగ్స్ డెవలప్మెంట్ ఒక ఎపిక్. One epic. ఈ ఎపిక్ లో నాకు ఇక సేవింగ్స్ లో ఏమున్నాయో అన్ని వచ్చేస్తాయి ఫీచర్స్ అని. లైక్ Right. సేవింగ్స్ లో ఏమున్నాయో రిక్వైర్మెంట్స్ అన్ని వచ్చేస్తాయి. సేవింగ్స్ లో జనరల్ ఏముంటాయండి, మన సేవింగ్స్ అకౌంట్ తీసుకోండి. సో మనము సేవింగ్స్ అకౌంట్ దేనికి యూజ్ చేస్తాం? బేసిక్ గా డబ్బులు సేవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఆ డబ్బులు లైక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నేను నీడ్ ఉంటే ఏమైనా తీసుకున్నప్పుడు నేను డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇట్లా ఈ ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ అన్ని నేను ఆ సేవింగ్స్ ఎపిక్ లో పెట్టుకుంటాను. ఈ అన్ని రిక్వైర్మెంట్స్ నాకు సేవింగ్స్ మాడ్యూల్ లో వచ్చేస్తాయి. క్రెడిట్ కార్డ్ రిక్వైర్మెంట్స్, క్రెడిట్ కార్డ్ దేనికి యూజ్ చేస్తాం? జనరల్ గా స్వైప్ చేయడానికైనా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే లైక్ వైడ్ వెరైటీస్ ఆఫ్ యూజెస్ ఉంటాయి. అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొచ్చి నేను క్రెడిట్ కార్డ్ కింద, ఆ ఎపిక్ కింద పెట్టేసుకుంటాను.
లైక్ వైజ్ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ అవన్నీ మనం దాంట్లో క్రెడిట్ కార్డ్ లో కానీ డెబిట్ కార్డ్ లో కానీ సేవింగ్స్ లో కానీ సబ్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో ఒక కంప్లీట్ ఫంక్షనాలిటీ ఒక ఫ్యూచర్ అంటారు. ఓకే. ఇప్పుడు సేవింగ్స్ మాడ్యూల్ ఒక కంప్లీట్ ఫంక్షనాలిటీ అంటే ఏంది? లైక్ బ్యాలెన్స్ వ్యూ మేనేజ్మెంట్, బ్యాలెన్స్, వ్యూ బ్యాలెన్స్, ఎగ్జాక్ట్లీ. సెండ్ అమౌంట్ సెండ్ చేయగానే డెబిట్ ఎగ్జాక్ట్లీ, అదొక ఫీచర్. ఎవరైనా మనకు పంపించగానే అమౌంట్ చూపెట్టాలి, అదొక ఫీచర్. అదొక ఫీచర్. దాంట్లో ఒక ఏదైతే ఎపిక్ లో చాలా ఫీచర్స్ వస్తాయి. ఫీచర్స్ మన డిపెండ్స్ ఆన్ టీమ్. ప్రొడక్ట్ ఓనర్ ఇది దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్. ఓకే. అగైన్ ద న్యూ టర్మ్. Okay. Something called we do like product backlog refinement is nothing but we have a requirement. We should break down that epic into the futures, again future into the user stories. Okay. Right. Okay, ఇది ఒక్కటి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. Sure. ఇప్పుడు నేను ఈ సేవింగ్స్ అనేదాన్ని నేను ఎపిక్ అనుకున్నాను కదండి. ఈ సేవింగ్స్ మాడ్యూల్ లో చాలా ఫంక్షనాలిటీస్ వచ్చేసినాయి. ఓకే. సేవింగ్స్ అనేది నేను లైక్ సేవింగ్స్ మేనేజ్మెంట్, అకౌంట్ మేనేజ్మెంట్ మొత్తం సేవింగ్స్ లో వచ్చేసింది. సో నేను ఆ సేవింగ్స్ ఎపిక్ లో ఈ ఒకటే డెవలపర్ అన్ని ఫంక్షనాలిటీస్ చేయకుండా, లైక్ ఒకటే డెవలపర్ అని కాదు, ఒకటేసారి అన్ని ఫంక్షనాలిటీస్ ఒకటేసారి తీసుకోకుండా నేను ఆ ఎపిక్ ని కూడా నేను మళ్ళీ డివైడ్ చేసుకుంటాను. ఫర్ సపోజ్ అకౌంట్ మేనేజ్మెంట్ అంటే లైక్ నాది మధు లక్ష్మణ్ అని ఒక అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత నా బ్యాలెన్స్ ఫర్ సపోజ్ $1000 ఉన్నాయి. $1000 తర్వాత నేను $50 ట్రాన్సాక్ట్ చేశాను. మళ్ళీ అప్పుడు ఏముంటాయి? $950 రిఫ్లెక్ట్ అవ్వాలి అకౌంట్. ఈ బ్యాలెన్స్ మేనేజ్మెంట్ మొత్తం డెవలప్ చేయడానికి నేను ఒక ఫీచర్ తయారు చేస్తా. ఒక ఫీచర్ తయారు చేసి బ్యాలెన్స్ మేనేజ్మెంట్ అని ఒక ఫీచర్ తయారు చేస్తా. మళ్ళీ నెక్స్ట్ ఈ సేవింగ్స్ అకౌంట్ ఇంకెంత యూజ్ అవుతుంది? ఆ సేవింగ్స్ అకౌంట్ లో నా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, నా అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఒక ఫీచర్ రాస్తా. నెక్స్ట్ అట్లానే క్రెడిట్ మేనేజ్మెంట్ లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని డెవలప్ చేయడానికి ఒక ఫీచర్ రాస్తా. నెక్స్ట్ కార్డ్ స్వైపింగ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక ఫీచర్ రాస్తా. Likewise debit card, like whatever all the possible combination of future which will as a simple functionality which helps the end user. Yes, like all the functionalities, complete functionality we call it as a feature. Right. A feature like for savings, అకౌంట్ మేనేజర్ అంతా ఒక ఫీచర్. మళ్ళీ నేను ఆ ఫీచర్ ని డైరెక్ట్ తీసుకొని డెవలప్ చేస్తానంటే కాదు, మళ్ళీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాం. మళ్ళీ యూజర్ స్టోరీస్. ఆ అకౌంట్ మేనేజ్మెంట్ లో నా అకౌంట్ బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ కావడానికి ఒక యూజర్ స్టోరీ కరెక్ట్ రిఫ్లెక్ట్ కావాలి. ఎవరైనా మనీ వేస్తే నాకు అమౌంట్ క్రెడిట్ కావాలి, అదొక యూజర్ స్టోరీ. ఇట్స్ అ సింపుల్ రిక్వైర్మెంట్. యూజర్ స్టోరీ షుడ్ నాట్ లైక్ యూజర్ స్టోరీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ పర్స్పెక్టివ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమీడియట్ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ నేను లాగిన్ అవ్వాలి. ఓకే. లేకపోతే ఐ క్లిక్ నా అకౌంట్ బ్యాలెన్స్ చూపెట్టాలి. ఈవెన్ నథింగ్ బట్ సింపుల్ యూజర్ స్టోరీస్ అంట మనం. సింపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎండ్ యూజర్. ఓకే. యాజ్ ఎ యూజర్ ఐ వాంట్ టు క్లిక్ ఆన్ షో బ్యాలెన్స్, then amount should be displayed. Okay. It's a simple user story. Yeah. Like వర కన్వర్సేషన్ నుంచి ఏదైనా మన అప్లికేషన్ లో వ్యూ బ్యాలెన్స్ అని ఒకటి బటన్ ఉంది అనుకోండి. ఆ వ్యూ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే నా బ్యాలెన్స్ అంతా క్రియేట్ చేసి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపించాలి. ఇది ఒక డెవలప్మెంటే. దాన్ని నేను యూజర్ స్టోరీ కింద రాసేసి ఒక డెవలపర్ కి అసైన్ చేస్తా. కరెక్టేనా? That's right. నా దగ్గర మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు. Now we are talking about the backlog, right? So now just the backlog develop అయ్యింది. ఓకే, సారీ, ఇంకా అసైన్ చేయను. ఇక ఇది అంతా డెవలప్మెంట్ ప్రాసెస్. ఇక నేను యూజర్ స్టోరీస్ రాస్తున్నా, రాసే ప్రాసెస్ లోనే ఉంది. దీన్ని బ్యాక్లాగ్ డెవలప్మెంట్ అంటారు. ఓకే. రిక్వైర్మెంట్స్ అన్ని నేను ప్రాపర్ గా ఎపిక్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, యూజర్ స్టోరీస్ ఏంటి అన్ని సెగ్రిగేట్ చేసుకొని డివైడ్ చేసుకొని ఇప్పుడు ఒక బ్యాక్లాగ్ అనేది తయారు చేస్తాం. బ్యాక్లాగ్ అంటే ఒక రోడ్ మ్యాప్. Exactly. రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాను నా డెవలప్మెంట్ కి. దీన్ని బ్యాక్లాగ్ అని అంటారు. ఓకే. Right. That is nothing but a product backlog. Whatever the product that we are implementing is nothing. Whatever the users future, again epic, futures, user stories. అదొక బ్యాక్లాగ్ లో ఉంటుంది. వీటన్నిటిని మేనేజ్ చేయడానికి మనము సమ్ లైక్ ఏడిఓ గానీ, సర్వీస్ నౌ గానీ, జీరా గానీ ఇవన్నిటికి బ్యాక్లాగ్ మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి వాడతాం. These are some tools. Okay. Like Azure DevOps, ADO is to maintain all the backlog. We use that, and Jira is one more tool for to track all these requirements. Okay. ఆ టూల్స్ బేసిక్ గా లింకేజ్ కూడా అక్కడ బై డిఫాల్ట్ గా ఉంటది. ఎపిక్ గానీ దానికి ఫ్యూచర్ లింక్ ఉంటది. ఆ ఫ్యూచర్ కి మనం యూజర్ స్టోరీస్ కి లింక్ చేయొచ్చు. ఓకే. క్లియర్ గా. సో ఇలా మనం బ్యాక్లాగ్ ని ఒక ఎక్సెల్ షీట్ లో గానీ మాన్యువల్ ప్రాసెస్ లో కాకుండా సో దీన్ని ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయని చెప్పొచ్చా? ఇంటర్ఫేస్ జీరా అనేది ఒక అట్లాంటి టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్. జీరాలో మనకి ఆల్రెడీ లైక్ అక్కడ ఇన్బిల్ట్ అయిపోయి ఉంటాయి. లైక్ మీకు ఎపిక్ ఏంటి అని అడిగేస్తుంది అది. ఎపిక్ కింద మీరు ఎన్ని ఫీచర్స్ యాడ్ చేద్దామని అనుకుంటున్నారు, ఫీచర్ కింద ఎన్ని యూజర్ స్టోరీస్ యాడ్ చేద్దామని అనుకుంటున్నారు, అట్లాంటి ఒక అప్లికేషన్ అది జీరా. ఆల్రెడీ మనకు ఇన్ ప్లేస్ ఉంది.
ఓకే, మీరు జీరా అని ఒకసారి జనరల్ గా టైప్ చేసి చూడండి. దీస్ ఆర్ ఆల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. project management tools. ప్రాజెక్ట్ ADO ఇంకొకటి. ADO. ఓకే, ADO అనేది కూడా అట్లాంటి ప్రాజెక్ట్ మెంట్ టూలే. జీరా అనేది కూడా ఒక ప్రాజెక్ట్ మెంట్ టూలే. సో ఇన్ షార్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ మన దగ్గర రిక్వైర్మెంట్ వచ్చింది. రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేసాం. ఒక బ్రేక్ ని మనం ఎపిక్ అనుకుందాం, అంటే పెద్ద మాడ్యూల్ అది, లైక్ మేజర్ మాడ్యూల్. బ్యాంక్ రిక్వైర్మెంట్ వచ్చింది. నా క్లయింట్ ఏమన్నాడు, నాకు 3 రిక్వైర్మెంట్స్ చాలయ్యా, ఇప్పుడు నాకు సేవింగ్స్ చాలు, డెబిట్ చాలు, డెబిట్ కార్డ్ మేనేజ్మెంట్ చాలు, క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ చాలు, ఈ 3 రిక్వైర్మెంట్ నాకు ఇప్పుడు ఉంటే చాలు ప్రస్తుతానికి అని అన్నాడు. సో నేను ఏం చేసిన, ఆ సేవింగ్స్ ని ఒక ఎపిక్ కింద తీసుకున్నా. ఎపిక్ అనే వర్డ్ లైక్ అండర్లైన్ చేస్తున్నా. ఎపిక్ అనే వర్డ్ అజైల్ లో యూస్ చేస్తారు కాబట్టి. లార్జ్ సిరీస్ ఆఫ్ వర్క్ ఇస్ నథింగ్ బట్ ఎపిక్. ఎపిక్ సేవింగ్స్ అనేది ఒక లార్జ్ సిరీస్ ఆఫ్ వర్క్. ఓకే, ఆ ఎపిక్ ని నేను మళ్ళీ బ్రేక్ డౌన్ చేసుకుంటున్నా, మళ్ళీ ముక్కలు చేస్తున్నా. దాన్ని ముక్కలు చేసి ఒక ముక్కని, అంటే ఒక పార్ట్ ని ఫీచర్ అంటున్నా. ఆ పెద్ద లార్జ్ సిరీస్ ఆఫ్ వర్క్ లో ఇది ఒక వర్క్, మళ్ళీ ఫీచర్స్ ఉంటాయి లోపల. ఆ ఫీచర్ లో కూడా నేను మళ్ళీ ఇంకా ఫర్దర్ బ్రేక్ డౌన్ చేసి ఒక యూజర్ స్టోరీ అనుకుంటున్నా. సో ఇంత బ్రేక్ డౌన్స్ ఉన్నాయి ఇందులో. సో ఇదంతా మెయింటైన్ చేస్తే మీరే ఊహించవచ్చు, అంటే ఒక చిన్న ప్రోడక్ట్ డెవలప్మెంట్ వెనుక మనం ఎంత అండర్గో అవుతున్నాము, అంటే ఇన్ని బ్రేక్ డౌన్స్ చేస్తున్నాము, ఇన్ని సెగ్రిగేషన్స్ చేస్తున్నాము. ఇన్ని సెగ్రిగేషన్స్ చేయడం వల్ల మనం ఒక ప్రోడక్ట్ ని లైక్ వెరీ ఎఫిషియెంట్ వేలో డెలివర్ చేయగలుగుతాం. ఓకే, ఇంత వర్క్ నడుస్తుంది వెనుక. ఒక యాప్ డెవలప్మెంట్ అంటే మనం రిక్వైర్మెంట్ వచ్చింది, డెవలప్ చేసింది, క్లయింట్ కి ఇచ్చేసినాం అన్నట్టు కాకుండా ఇదంతా నడుస్తుంది వెనుక. ఓకే, నౌ వి సింప్లీ లైక్ అవర్ ఎపిక్ ఇస్ రెడీ, ఫీచర్స్ ఆర్ రెడీ. యూజర్ స్టోరీస్ లో జస్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాము. ఇంకా కంప్లీట్ యూజర్ స్టోరీ రిఫైన్మెంట్ చేయలేదు. ఓకే, జస్ట్ మనకు కావాల్సిన యూజర్ స్టోరీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ లో ఫీచర్స్ ఉన్నాయి, ఎపిక్ ఏమేం చేయాలో మనకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, అది అయిపోయిన తర్వాత నౌ కమ్ టు ద స్క్రమ్ ఫ్రేమ్వర్క్ లో సింగిల్ టీమ్ లో ఇప్పుడు ఏం చెప్తాను, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్ప్రింట్ ప్లానింగ్. I will tell you there are certain 4 scrum events. Okay, one is called 4 events. Okay, sprint planning. Okay, one is sprint planning. Okay, daily stand up, sprint review and sprint retrospective. Okay, and each sprint lasts for 2 weeks or 4 weeks. Sorry, like each sprint ఏదో స్ప్రింట్ అనుకుంటున్నామో అది ఒక 2 weeks sprint. Okay, లేకపోతే 4 weeks sprint కూడా ఫాలో అవుతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ టు కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 weeks sprint తీసుకుందాం. ఫస్ట్ 2 weeks ఇక్కడ బ్యూటీ ఆఫ్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే, ఇది నేను మీకు ముందు చెప్తుంటే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ ఫ్రేమ్ వర్క్ ఏది టీమ్ మీద బర్డెన్ కానీ, కొంచెం ట్రాన్స్పరెన్సీ కానీ, ఇట్లా ఒకరి మీద వర్క్ అసైన్ చేయడం కానీ ఇలాంటివి ఏం జరగదు. ఇక్కడ స్క్రమ్ మాస్టర్ ఏ రోల్ ప్లే చేస్తాడో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్లాగ్, టు ప్లాన్ ద స్ప్రింట్, టు ద స్ప్రింట్ ప్లానింగ్ మనకి బ్యాక్లాగ్ రెడీ ఉండాలి. ఓకే, అది బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ లో మనం బ్యాక్లాగ్ రెడీ చేసేస్తాం. ఇప్పుడు మనం చేసేసుకున్నాం. మనం ఇప్పుడు అట్లా రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాం. 100 యూజర్ స్టోరీస్ ఉన్నాయి మనకి ఆల్రెడీ. ఒక 100 యూజర్ స్టోరీస్ వచ్చినాయి. ఫంక్షనాలిటీ 3 ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకు 100 యూజర్ స్టోరీస్ వచ్చాయి. ఆ బ్యాక్లాగ్ లో రెడీగా ఉన్నాయి. ఓకే, నౌ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద స్ప్రింట్ 1. స్ప్రింట్ అంటే లైక్ అంటే బేసిక్ డెఫినిషన్ ఫ్రేమ్ వర్క్ అంటే స్ప్రింట్ అంటే ఒక టైం పీరియడ్ అని చెప్పొచ్చు. టైం బాక్స్డ్ ఫ్రేమ్ వర్క్. అంటే ఒక టైం ఒక టైం పీరియడ్ తీసుకుంటాం. ఒక 2 weeks అంటే టైం తీసుకుంటాం. ఓకే, స్ప్రింట్ ఇస్ నథింగ్ బట్ టైం బాక్స్డ్ వన్. ఓకే, సో ఇన్ దట్ 2 weeks మనం స్క్రమ్ మాస్టర్ డూ ద కెపాసిటీ ప్లానింగ్. ఓకే, ఈ కెపాసిటీ ప్లానింగ్ అంటే నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టీమ్ ఆఫ్ 11 అనుకున్నాము. ఓకే, అందులో స్క్రమ్ మాస్టర్ ని ఇంక్లూడ్, స్క్రమ్ మాస్టర్ ది కెపాసిటీ తీసుకోము, ప్రొడక్ట్ ఓనర్ కెపాసిటీ తీసుకోము, బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డెవలప్. Because they are at a management level. Okay, now take it, we have 4 developers. 4 developers unnaru anukunna. 2 BS అంటే business analyst. Okay, 4 developers, 2 BS. Okay, another 4 to 6, another 3 members. Okay, testers. Okay, now in the capacity planning, during 10 days, for example sprint is starting from 1st October to 10th October. Okay, only 5 working days ఉంటాయి. 5 working days, 10 working days ఉంటాయి. ఓకే, ఆ 10 వర్కింగ్ సాటర్డే సండే చేసి మొత్తం 10 working days కి కెపాసిటీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిసోర్స్ కెపాసిటీ ఒక 6 hours తీసుకుంటాము. ఓకే, గుడ్. ఇంకో 2 hours ఏదైనా మీటింగ్ అడిగాకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అట్లా డెవలపర్స్ 4 డెవలపర్స్ ఉన్నారు. 4 into 6 మనకు 24 hours ఆఫ్ డెవలప్మెంట్ కెపాసిటీ ఉంది. ఓకే, 4 డెవలపర్స్ ఉన్నారు డేకి. అట్లా 10 days కి 240 hours. ఓకే, 240 hours ఆఫ్ డెవలప్మెంట్ కెపాసిటీ మనకి 10 days కి ఉంది. క్యూఎస్ కి వచ్చేసరికి మనకి ఎంతమంది క్యూఎస్ ఉన్నారు?
ముగ్గురు QS ఉన్నారు అనుకుందాం. QS ఉన్నారు. ముగ్గురు QS కి వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 3 into 6 18. 10 days కి 180 hours. 180 hours of QA Okay. కెపాసిటీ ఉంది. ఓకే, ఇప్పుడు మనము లైక్ simple. చూద్దాము. Hmm. 240 hours ఆఫ్ డెవ్ డెవ్ కెపాసిటీ ఉంది అండ్ 180 hours ఆఫ్ టెస్టింగ్ కెపాసిటీ ఉంది. టెస్టింగ్ కెపాసిటీ ఉంది. అంటే ఒక స్ప్రింట్ లో స్ప్రింట్ ఇస్ లైక్ అగైన్ 10 days. 10 days లో ఫ్రేమ్వర్క్ 10 days స్ప్రింట్ లో మనకు 240 hours ఆఫ్ డెవలప్మెంట్ కెపాసిటీ ఉంది, 180 hours ఆఫ్ టెస్టింగ్ కెపాసిటీ ఉంది. BA కెపాసిటీ ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, yes ఈ బిజినెస్ అనలిస్ట్. ఓకే, వీళ్ళు కాన్ఫిగరేషన్ వర్క్ అదంతా చేస్తూ ఉంటారు. ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ క్రియేషన్ చేయాలన్నా, ఒక ఫ్లోస్ ఇంప్లిమెంట్ చేయాలనేది ఏదైతే కోడింగ్ కి అవసరం లేదు, కోడింగ్ నాన్ కోడింగ్ వర్క్ అనుకుందాం బేసిక్ గా చేస్తారు, BA చేస్తారు. ఓకే, రైట్. అవి ఇద్దరు అనుకున్నాం కాబట్టి 2 into 6 12 120 hours ఆఫ్ 120 hours ఆఫ్ BA కెపాసిటీ మన దగ్గర ఉంది. ఓకే ఓకే, నౌ మీరు అక్కడ యూజర్ స్టోరీ రిఫైన్మెంట్ చేస్తాం మనం మాట్లాడుకున్నాం కదా. రిఫైన్మెంట్. ఓకే, రిఫైన్మెంట్ అంటే బేసిక్ గా యూజర్ స్టోరీని రెడీ చేస్తాము. ఓకే ఓకే, ఒక యూజర్ స్టోరీని మనం అది ఎప్పుడు రెడీ ఉందంటామంటే DOR, డెఫినేషన్ ఆఫ్ రెడీ. DOR. ఓకే, మనకు బ్యాక్లాగ్ లో అన్ని యూజర్ స్టోరీస్ లో ఉంటాయి, మనం అన్నిటిని రిఫైన్ చేయము. మనకి ఇప్పుడు ఏదైనా అది కంప్లీట్ రిఫైన్మెంట్ అయిపోయింది ఉందంటే దాట్ షుడ్ బి ఇన్ ద స్టాటస్ ఆఫ్ DOR, డెఫినేషన్ ఆఫ్ రెడీ. అంటే దాని మీద వర్క్ చేయొచ్చు, యూజర్ స్టోరీ మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో డెఫినేషన్ ఆఫ్ రెడీ క్రైటీరియా మీట్ కావాలంటే ఇట్ షుడ్ హావ్ కంప్లీట్ డిస్క్రిప్షన్. ఓకే, అది డెవ్ వర్క్ ఏంది దాంట్లో, BA వర్క్ ఏంది దాంట్లో, QA వర్క్ ఏంది, ఓకే, ఆ యూజర్ స్టోరీ యొక్క యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంది. ఓకే, యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే కొంచెం ఎలాబొరేట్ చేస్తావా? యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇస్ నథింగ్ బట్ సో ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ లాగిన్ ఫంక్షనాలిటీ. ఓకే, యాజ్ అ యూజర్ ఇఫ్ ఐ enter my credential, username and password, I should be able to logging into the banking application. It's a simple user story. దాంట్లో డెవలపర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, BA ఏం ఇంప్లిమెంట్ చేయాలి, QA టెస్టింగ్ ఎట్లా చేయాలి ఉంటుంది. ఇక్కడ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంది యూజర్ స్టోరీకి, యూజర్ షుడ్ బి ఏబుల్ టు లాగింగ్ ఇన్ టు ద బ్యాంకింగ్ అప్లికేషన్. బేసిక్ అది అది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో నువ్వు అంతా వర్క్ చేసిన తర్వాత ఏదైతే మన డిస్క్రిప్షన్ ఇస్తామో అంతా వర్క్ చేసిన తర్వాత కింద యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంది, నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, లాగిన్ కావాలి. ఇన్ షార్ట్ అది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. అది యాక్సెప్టెన్స్ క్రైటీరియా మీట్ కాలేదనుకో నీ యూజర్ స్టోరీ క్లోజ్ చేయవు నువ్వు. లైక్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మనం యూజర్ స్టోరీ ఎప్పుడు క్లోజ్ చేస్తాము, నీ యాక్సెప్టెన్స్ క్రైటీరియా మీట్ అయినప్పుడు యూజర్ స్టోరీ క్లోజ్ చేస్తాము. అప్పటి వరకు మనం యూజర్ స్టోరీని క్లోజ్ చేయము. ఆ యూజర్ స్టోరీలో కూడా కొన్ని స్టేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది రెడీగా ఉన్నప్పుడు DOR అని, డెఫినేషన్ ఆఫ్ రెడీ అని, మనం స్ప్రింట్ లోకి లాగి వర్క్ చేస్తున్నప్పుడు యాక్టివ్ అని, ఒకసారి వర్క్ అంతా అయిపోయిన తర్వాతకి క్లోజ్డ్ అని. ఈ స్టేటసెస్ మనం కొంచెం టైం తర్వాత డిస్కస్ పెట్టుకుందాం. ఇప్పుడు లైక్ ఇప్పటి వరకు కన్వర్సేషన్ లో బాటమ్ లైన్ లో చెప్పాలంటే బ్యాక్లాగ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కూడా ఆ యూజర్ స్టోరీస్ ఫైనల్ కావు, రిఫైన్మెంట్ చేయాలి. రిఫైన్మెంట్ చేసిన తర్వాత రిఫైన్మెంట్ చేయడం అంటే క్లియర్ కట్ గా డిస్క్రిప్షన్ రిఫైన్మెంట్ లో అదొక ఇది కూడా అగైన్ వన్ ఆఫ్ ద మీటింగ్ ప్రొడక్ట్ ఓనర్ ఆర్ స్క్రమ్ మాస్టర్ విల్ సెట్ అప్ దట్ మీటింగ్. ఓకే, ఎవ్రీ స్ప్రింట్ 2 weeks అనుకున్నాం కదా, బికాస్ వీ హావ్ టు ప్లాన్ 2 sprints ahead. ఓకే, అర్థమవుతుంది. సేఫర్ సైడ్ మనకు 2 weeks ఆఫ్ స్ప్రింట్ బ్యాక్ లాగ్ రెడీ ఉండాలి, DOR లో ఉండాలి. మనం DOR అంటే ఏమనుకున్నాము, క్లియర్ డిస్క్రిప్షన్, క్లియర్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. అందులో ఎవరైతే వర్క్ చేస్తారో డెవలపర్ గానీ, QA గానీ, BA గానీ వాళ్ళకు క్లారిటీ ఉండాలి. మనం ఆ యూజర్ స్టోరీలో ఏం చేస్తున్నామో ఆ ముగ్గురికి ఒక క్లారిటీ ఉండాలి. ఈ బ్యాక్ లాగ్ రిఫైన్మెంట్ లో we will invite entire team into that call. ఓకే, మనం ఇక్కడ 6 hours కెపాసిటీ తీసుకుంటాం, ఎందుకంటే మిగతా 2 hours ఈ మీటింగ్స్. ఓకే, ఎవ్రీ టూ వీక్ స్ప్రింట్ లో మనం ఇంకో ఫర్దర్ స్ప్రింట్ కి రెడీ ఉండడానికి ఈ ఎవ్రీ వీక్ 2 times బ్యాక్లాగ్ రిఫైన్ చేస్తాం. ఓకే, ఎందుకంటే DOR లో పెట్టడానికి, డెఫినేషన్ ఆఫ్ రెడీలో పెట్టడానికి. అందులో అగైన్ ఎవ్రీబడి విల్ పార్టిసిపేట్. టీమ్ లీడ్ విల్, టెక్నాలజీ లీడ్ విల్ పార్టిసిపేట్, ఆర్కిటెక్ట్ విల్ పార్టిసిపేట్, ఫంక్షనల్ ఆర్కిటెక్ట్, technical architect, solution architect will be there in that meeting. Entire team will be there. Then they will talk about this user story. డెవలపర్ కి ఏమైనా క్వశ్చన్స్ డెవలపర్ క్లారిఫై చేసుకుంటారు అదే మీటింగ్ లో. QA కి ఇట్లా నువ్వు టెస్టింగ్ చేయాలమ్మా, నీకు టెస్టింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఓకే లేదు నాకు ఏ డౌట్స్ లేదు, అయిపోయింది. ఇప్పుడు BA అడుగుతాం, BA వర్క్ కూడా ఉంటుంది అదే యూజర్ స్టోరీలో, BA నీకు ఏమైనా డౌట్ లేదు, అందరికి క్లియర్, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్. అప్పుడు మనము దాన్ని DOR లో పెట్టేస్తాము. DOR లో పెట్టేసి there is something called story pointing. ఓకే, స్టోరీ పాయింటింగ్ నథింగ్ బట్ వి విల్ ఐ థింక్ ఇప్పుడు స్టోరీ పాయింటింగ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ బ్రీఫ్ ఇద్దాము.
లైక్ అంటే ఒక చిన్న ఇన్ షార్ట్ చెప్పేద్దాం. Yeah, yeah. సో నా దగ్గర ఇప్పుడు బ్యాక్లాగ్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. రిఫైన్మెంట్ కాలే, రిఫైన్మెంట్ బేసిక్ గా బ్యాక్లాగ్ తయారు చేసుకున్నారు. రైట్. తయారు చేసుకున్న తర్వాత ఈ బ్యాక్లాగ్ లోపల ఉన్న యూజర్ స్టోరీస్ ఇప్పుడే యాక్టివ్ అయ్యవు. మేము వచ్చి లైక్ డెవలపర్స్ వచ్చి ఇప్పుడే వర్క్ చేయరు. సో దానికన్నా ముందు ఇంకొక ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటది. Right. అదే రిఫైన్మెంట్. బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ Refinement. జస్ట్ టు మేక్ దట్ యూజర్ స్టోరీస్ ఆర్ రెడీ. రెడీ. అందులో నేను ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్లాగ్ ప్రిపేర్ చేసుకున్నా కదా, అందులో ఒక్కొక్క యూజర్ స్టోరీని తీసుకుంటా. Right. తీసుకొని నేను దాంట్లో నేను డిస్క్రిప్షన్ ప్రాపర్ గా యాడ్ చేస్తా. ఎవరు లైక్ అసలు ఏం ప్రొడక్ట్ ఓనర్ విల్ యాడ్ దట్ ఇన్ఫర్మేషన్. ప్రొడక్ట్ ఓనర్ ఈ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తాడు. Right. యాక్సెప్టెన్స్ క్రైటీరియా కూడా యాడ్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ లాగిన్ ఫంక్షనాలిటీకి నేను ఒక యూజర్ స్టోరీ రాసిన. Right. యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏంటిది, నేను లాగిన్ అయితే సక్సెస్ఫుల్ లాగిన్ అవ్వాలి. అవ్వాలి. ఇట్ షుడ్ లైక్ అలౌ ద యూజర్ టు లాగిన్. అది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. అది QA will validate that acceptance criteria. ఆబ్వియస్లీ లైక్ టెస్టింగ్ టీమ్ వాలిడేట్ చేయాలి. సో ఇది రాయడమే కాకుండా నేను ఆ యూజర్ స్టోరీకి మ్యాన్ పవర్ ఎంత, ఒక డెవలపర్ ఎంత టైం స్పెండ్ చేయాలి, టెస్టింగ్ టీమ్ ఎంత టైం స్పెండ్ చేయాలి. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. అంటే ఆల్రెడీ డెవ్ టీమ్ మన దగ్గర 240 అవర్స్ ఉన్నాయి. టెస్టింగ్ టీమ్ 180 అవర్స్ ఉన్నాయి. Right. బిఏ వాళ్ళవి 120 అవర్స్ ఉన్నాయి. రైట్. సో Yeah. ఆ ఒక్క యూజర్ స్టోరీకి డెవలప్మెంట్ వర్క్ ఎంత ఎంత పడుతుంది, టైం పడుతుంది, టెస్టింగ్ టీమ్ ఎంత టైం ఎంత టైం పడుతుంది, పడుతుంది, బిఏ టీమ్ ఎంత టైం పడుతుంది. అవర్స్ ఇచ్చాక కూడా మనం టీం అడుగుతాము. ఎగ్జాక్ట్లీ. ఈ రిఫైన్మెంట్ టీమ్ మీటింగ్ జరుగుతుంది కదా, జరుగుతుంది కదా. వాళ్ళ ముందే మనం ఇవి రాస్తాము. మీకు 4 hours చాలా ఈ డెవలప్మెంట్ కంప్లీట్ చేయడానికి, QA కి 6 hours చాలా లేదు. దెన్ డిబేట్ విల్ కమ్, లైక్ సమ్మన్ విల్ నాట్ అగ్రీ. ఐ థింక్ దే విల్ ఆస్క్, ఇఫ్ అగ్రిమెంట్ కాలేదనుకో, లేదు నాకు 6 కాదు, QA వచ్చేసి నాకు 8 hours కావాలని. ఓకే 8 hours. ఒకవేళ 8 hours కావాలంటే ఎందుకు 8 hours కావాలి అని డిస్కషన్ వస్తుంది. we need to provide a reason. అక్కడ టీమ్ కన్సెన్స్, ఇట్స్ ఎవ్రీబడి కన్సెన్సస్ మీట్ అయ్యేంత వరకు మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు QA పర్స్పెక్టివ్ మనకు తెలుస్తుంది, డెవలపర్ కి QA పర్స్పెక్టివ్ తెలుస్తుంది, టెస్టర్ కి డెవలపర్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది. Correct. ఇది ఒకటి నైస్ ఇనిషియేటివ్ ఇది. That's right. ఇదంతా మీటింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక యూజర్ స్టోరీని ఫైనల్ గా DOR చేస్తాం. DOR అంటే డెఫినేషన్ ఆఫ్ రెడీ, డెఫినేషన్ ఆఫ్ రెడీ స్టేట్ కి తీసుకొస్తాం. కెన్ పుల్ దట్ ఇంటు ద స్ప్రింట్స్. ఓకే, ఇప్పుడు DOR లో ఉంది నా Right. యూజర్ స్టోరీ DOR లో ఉంది. నెక్స్ట్ DOR లో ఉన్నదంటే నా రెడీ టు వర్క్ అని. రెడీ టు వర్క్. ఓకే, రెడీ టు పుల్ ఇంటు ద స్ప్రింట్. స్ప్రింట్ అంటే ఏంటంటే ఒక టైం పీరియడ్, టైం బాక్స్ 2 weeks. జనరల్ స్ప్రింట్ 2 weeks Okay. 4 weeks గానీ అట్లా డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. వాళ్ళు ఓకే 2 weeks టైం బాక్స్ వాడతారు, కొందరు 4 weeks టైం బాక్స్ వాడతాడు. ఓకే. సపోజ్ మనం డెవలప్ చేస్తున్నాం, మన స్ప్రింట్ 2 weeks 2 weeks అనుకుందాం. అనుకుందాం. సో ఇప్పుడు నేను DOR లో ఉన్న యూజర్ స్టోరీని స్ప్రింట్ లో యాడ్ చేస్తాను. Right. ఓకే ఈ స్ప్రింట్ లో డైరెక్ట్ యాడ్ చేయాలి. అగైన్ Okay. స్క్రమ్ మాస్టర్ విల్ ఇప్పుడు బ్యాక్లాగ్ ఇస్ రెడీ. ఓకే. మనము ఈ బ్యాక్లాగ్ అంతా ప్రిపేర్ చేసేది ఎవరు? ప్రోడక్ట్ మేనేజర్, ప్రోడక్ట్ ఓనర్. ఓకే. ఓకే. Yeah, there is Yeah. in any scrum team there are 3 roles. I told you, right? 3 roles. Scrum master, product owner, development team. డెవలప్మెంట్. ఇప్పుడు ప్రోడక్ట్ ఓనర్ ఫస్ట్ స్టేజ్, First stage. ఈ క్లయింట్ తో ఇంటరాక్ట్ అయ్యే స్టేజ్ అయినది. Right. రిక్వైర్మెంట్ తీసుకొని తీసుకుని బ్యాక్లాగ్ ప్రిపేర్ prepare చేస్తాడు. చేసిన తర్వాత రిఫైన్మెంట్ లో refinement టీమ్ team. ఉంటది. ఆ రిఫైన్మెంట్ మీటింగ్ లో ఎంటైర్ టీమ్ ప్రోడక్ట్ ఓనర్ కూర్చున్నాడు, అటు స్క్రమ్ మాస్టర్ వచ్చాడు, Right. ఇటు డెవలపర్స్ వచ్చారు, టెస్టర్స్ వచ్చారు, BA వాళ్ళు వచ్చారు. Right. మనం ఇక్కడ స్ప్రింట్ స్టార్ట్ చేయలేదు, ఇంకా బ్యాక్లాగ్ రెడీగా ఉంది. backlog ready. ఫ్రెష్ ప్రాజెక్ట్ ఇంకేం స్టార్ట్, జస్ట్ బ్యాక్లాగ్ రెడీగా ఉంది. ఇప్పుడు మనకు బ్యాక్లాగ్ అంతా రెడీగా ఉంది కాబట్టి మనము ఆ బ్యాక్లాగ్ కూడా ఒక ఆర్డర్ చేయాలి, ఓకే, ప్రియారిటీ ఆర్డర్ లో. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థమవుతుంది? అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ బేసిక్ గా మనకు ఆ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎజైల్ వే ఆఫ్ వర్కింగ్ ఈజ్ అ ఇటరేటివ్ డెవలప్మెంట్ అండ్ వర్కింగ్ ప్రోటోటైప్ షుడ్ బి డెమోడ్ ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ స్ప్రింట్. ఓకే. నాకు ఆ యూజర్ స్టోరీలో నాకు ఉన్న కెపాసిటీని బట్టేసి ఒక 10 యూజర్ స్టోరీస్ అనుకో, ఎందుకంటే దాంట్లో అవర్స్ ఉంటాయి. నాకున్న కెపాసిటీ అవర్స్ ని బట్టేసి మనం అదే యూజర్ స్టోరీలో మనం అవర్స్ కూడా ఇచ్చాము, QAకి, DVకి. నాకు డెవలప్మెంట్ 180 ఎంత అవైలబుల్ ఉందో 180 అవర్స్ ఉంది. నేను 180 అవర్స్ ఆఫ్ కెపాసిటీ ఉన్న స్టోరీస్ ని, అందులో టాప్ స్టోరీస్ ని స్ప్రింట్ లోకి పుల్ చేస్తా. జస్ట్ క్యాచ్ ఇక్కడ, చిన్న క్యాచ్ ఇక్కడ, ప్రయారిటీ అని మెన్షన్ చేసినాడు కదా వరా. లైక్ మనము యూజర్ స్టోరీస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ వైజ్ లో, ఇప్పుడు సపోజ్ నా స్ప్రింట్ ఉంది, ఈ స్ప్రింట్ 10 days స్ప్రింట్ వరా అన్నట్టు మనం ఒక 10 యూజర్ స్టోరీస్ ఈ స్ప్రింట్ కి టార్గెట్ చేస్తున్నాం. ఈ 10 యూజర్ స్టోరీస్ కూడా వరా అన్నట్టు మనం ఒక ప్రయారిటీలు అరేంజ్ చేసుకుంటాం. టాప్ ప్రయారిటీ ఏందల్లా, లైక్ ఫస్ట్ మనం దేన్ని అచీవ్ చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ, దాని తర్వాత ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకు బ్యాంకింగ్, మనం డెమో 2 weeks లో డెమో చేయడానికి ఏముంటది, ఒక ఇంటర్ఫేస్ కావాలి, ఓకే, మనం యూజర్ ఎంటర్ లాగిన్ అవి ఉండాలి, బేసిక్ గా ఒక అది మనం సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ బ్యాలెన్స్, సేవింగ్స్ ఫంక్షనాలిటీ చూపెట్టొచ్చు.
ఇంకొక యూజర్ స్టోరీస్ క్రెడిట్ కార్డ్ పుల్ చేయొచ్చు, ఇంకోటి డెబిట్ కార్డ్ యూజర్ స్టోరీ పుల్ చేస్తాం. అన్ని ఆ ఫంక్షనాలిటీ ఇవి ఒక బేసిక్ గా మనం డెమో చేయడానికి చూపెట్టొచ్చు. డెప్త్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయము. దాట్ విల్ బి ఇన్ ద లేటర్ స్ప్రింట్స్. ఓకే ఓకే లేటర్ స్ప్రింట్స్ అలా మనం యూజర్ స్టోరీని ఆర్డర్ చేస్తాం, బ్యాక్లాగ్ ఆర్డరింగ్ చేస్తాం. ఓకే. సో ఇన్ షార్ట్ గా చెప్పాలంటే ప్రయారిటీ అంటే ఏంటంటే లైక్ వరా చెప్పినట్టు ఇప్పుడు మన దగ్గర బ్యాంక్ అప్లికేషన్ ఉంది, 3 మాడ్యూల్స్ టార్గెట్ చేస్తున్నాం, సేవింగ్స్, డెబిట్స్ అండ్ క్రెడిట్స్. సో ఈ 10 యూజర్ స్టోరీస్ లో సేవింగ్ కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, క్రెడిట్స్ కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, డెబిట్స్ కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. సపోజ్ నేను ఇప్పుడు ఆ 10 days లో ఒక ప్రోటోటైప్ చూపించాలని అన్నాడు. ఓకే, క్లయింట్ తో జరుగుతుంది కదా స్ప్రింట్ మీటింగ్, స్ప్రింట్ డెమో ఉంటుంది, స్ప్రింట్ డెమో 10 days తర్వాత క్లయింట్ తో డెమో ఉంటుంది. సో క్లయింట్ కి డెమో చూపించాలంటే మీరే చెప్పండి. ఇప్పుడు 10 యూజర్ స్టోరీస్ ఉన్నాయి, ఫస్ట్ నేను ఏం చూపించగలుగుతా? బ్యాక్ ఎండ్ లో నేను సేవింగ్స్ అకౌంట్ యూస్ చేసి నేను బ్యాక్ ఎండ్ చూపించలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్ఫేస్ డెవలప్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది? మనకు ఇంటర్ఫేస్ అంటే ఆ యూఐ డెవలప్ చేయాలి. ఒక చిన్న యూఐ, లాగిన్ పేజ్ యూఐ డెవలప్ చేసి లాగిన్ చేసిన తర్వాత మనకి అకౌంట్ చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకౌంట్స్ బ్యాలెన్స్ మేనేజ్మెంట్ చేస్తా అంటే కుదరదు. ఇక్కడ ఒక ప్రయారిటీ పరంగా వెళ్ళాలి, అంతేనా? ఒక లాగిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం సేవింగ్స్ అకౌంట్స్ అందులో కనబడేటట్టు చూసుకోవాలి. సేవింగ్స్ అకౌంట్ కనబడేటట్టు చూసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ మేనేజ్మెంట్, అట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి వర్క్. యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. Product owner will take care of all these things. Okay. Because he is in continuous touch with the client. Okay. And once that backlog is refined and features are developed, features are ready, Epic is ready, then basically we continuously in the back end, product owner is continuously in talk with the customer, client. Okay. Like now backlog is ready. Backlog ready ఉంది. I told you there are 4 sprint events. 4 like sprint scrum events. ఇప్పుడు బ్యాక్లాగ్ రెడీ ఉంది, నా స్ప్రింట్ కూడా రెడీ ఉంది, 10 days స్ప్రింట్ రెడీ ఉంది, నా డెవలపర్స్, టెస్టర్స్ బిఏ రెడీగా ఉన్నారు వర్క్ చేయడానికి. There are scrum events, right? One is sprint planning, daily stand up, okay, sprint review, sprint retrospective. Yes, sprint retro, sprint planning, daily stand up, sprint review. Now scrum master will set up that sprint planning. Okay. Sprint planning. Okay. Now sprint planning, in that meeting, that particular sprint planning, first Scrum Master will do the capacity planning, because during that 10 days anybody is going on leave, anybody is going on PTO, వాళ్ళు చేస్తే వాళ్ళు 6 hours మైనస్ చేస్తారు. 6 hours మైనస్ చేయాలి. కెపాసిటీ ప్లానింగ్ అంటే ఇది. అక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఎవరైతే లీవ్ వెళ్తున్నారో వాళ్ళకి వర్కింగ్ అవర్స్ తీసేసేయాలి. సో దట్ నోబడీ ఈజ్ ఓవర్ బర్డెన్, లైక్ వాళ్ళకి బర్డెన్, ఎందుకంటే మనకు ఉన్న అవైలబుల్ కెపాసిటీలోనే ఎంత పుల్ చేసుకుంటాం. మళ్ళీ అగైన్ we will not plan 100% of their work. Only 80% of capacity will pull the stories. Okay. We will not utilize the entire 100% of capacity, because we know that in between some user story will not go as per the plan. అది అనుకున్న అవర్స్ లో ఫినిష్ అవ్వదు కొన్ని. సో అందుకని మనం ఆ 20% అక్కడ యూటిలైజ్ అయ్యింది. ఓకే 80% ఆఫ్ ద కెపాసిటీనే తీసుకుంటాం. తీసుకొని ఆ స్ప్రింట్ ప్లానింగ్ లో ఒక టాప్ 10 యూజర్ స్టోరీస్ ని స్ప్రింట్ లోకి పుల్ చేస్తాము. ఆర్లో స్క్రమ్ మాస్టర్ టాస్కింగ్ చేస్తాడు. ఓకే, టాస్కింగ్ ఒక బోర్డ్ ఉంటది, సేమ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి, ADO1, జీరో1. టాస్కింగ్ అంటే ఆ యూజర్ స్టోరీస్ కి టాస్క్లు క్రియేట్ చేస్తారు. డెవ్ టాస్క్, QA టాస్క్, BA టాస్క్, టెస్ట్ కేసెస్ అవి చేసి అడుగుతాడు ఈ స్టోరీ హూ వాంట్ టు పిక్ దిస్ అప్. ఓకే, మనం డెవలపర్స్ ని అడగొచ్చు. సో దే విల్ ఓవర్ ఇంట్రెస్టెడ్ దే విల్ పిక్ ఇట్. అదర్వైజ్ మనము కెపాసిటీ చెక్ చేస్తాం. ఎవరెవరి కెపాసిటీ ఉందో మనకి బేసిక్ ఇక్కడ 8 hours అసైన్, అక్కడ 8 hours కెపాసిటీ 8 hours మైనస్ అయిపోద్ది. అవునవును. నేను ఈ యూజర్ స్టోరీకి 8 hours అసైన్ చేస్తే ఓవరాల్ కెపాసిటీ నుంచి 8 hours తీసేసేయాలి, ఆటోమేటిక్ గా మైనస్ అయిపోద్ది. ఇవన్నీ టూల్ విల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ విల్ టేక్. ఓకే. సో అలా టాస్కింగ్ అన్ని యూజర్ స్టోరీ టాస్కింగ్ చేసేస్తాను. చేసేసి ఎండర్ గా టీమ్ అడుగుతాను. సో వీఆర్ డన్ విత్ ద స్ప్రింట్ ప్లానింగ్, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, మీకేమన్నా you're good, right, to we are ready to implement. Okay. Then team will talk about if there are any concerns, then sprint will start. Okay, ఇప్పుడు స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, స్ప్రింట్ ముందు ఇంత పెద్ద కథ ఉంది. ఓకే, so sprint will start. Now sprint planning is done. Sprint planning lo we will plan the entire 2 weeks of work. Okay, 10 working days. అప్పుడు sprint planning. There is another event called daily stand up. In the daily stand up, what we will do, basically daily stand up, again the scrum master will take care of the daily stand up, entire team will join. We will inspect and adapt how we are making towards our sprint goal. Because 10 user stories, completion of 10 user stories is our sprint goal.
ఆ 10 days ఆఫ్ స్ప్రింట్ గోల్ మనకు 10 యూజర్ స్టోరీస్ కంప్లీట్ చేసేసారు. దట్ ఈస్ అ టార్గెట్. Like we will, it is not about to ask the status, and in actually people will think that in the daily stand up, what you did, like you will ask just to check the status. It's not about the check the individual status. As a team, యాజ్ ఎ టీమ్ మనం ఆ యూజర్ స్టోరీ డెవలప్మెంట్ ఏ స్టేజ్ లో ఉన్నాం, how we are progressing towards the sprint goal. Like ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయా, ఇంపిడిమెంట్స్ ఉన్నాయా, ఓకే ప్రతి ఒక్కరిని అడిగి ఏమైనా ఇష్యూస్ ఉంటే again we will not directly discuss. If the issues ఉన్నాయా, we will put them in the parking lot, okay. because we don't want to waste everyone's time. Daily stand up is a time boxed event again. Okay. 15 minutes. Okay. It just that will everyone will come and what they did yesterday, what he is going to do, what is planned for the next day, and he will talk about his user stories. Ante ఏమైనా issues ఉంటే, yeah, I have issue, then that user story will be like we'll put that in the parking lot. Once everybody will, once we done with the like discussion of everybody given the updates, then we will come to the parking lot. Okay. In the parking lot we will like ఏదైతే బ్లాకర్స్ కానీ అది ఇంప్లిమెంట్స్ కానీ we will, I think blockers is nothing but he is not able to progress further. Okay. That is a blocker. User story lo hard blocker it is. Impediment, there is a workaround, but still that is slowing down the work. Slowing down the work, taking time, slowing down the work. Basically the scrum master will take care of the blockers or impediments, and he will bring the required people to remove that impediments or blockers. Okay. The scrum master responsibility is make sure team is progressing very well. Okay. Because he is responsible for the delivery of the work. Okay. Because whatever the team like facing any challenge, be it is a blocker, be it is impediment, Okay. he should and one more thing, developer or tester should not wait for the daily stand up. Because immediately if he come across any blocker or any issues while implementing that, he should immediately reach out to the scrum master. Okay. Because we already hours day will go, then hours will pass, right? He should not wait for anything. Okay. If immediate blocker, then immediately reach out to the scrum master. He will help. Okay. ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఒక చిన్న ఇన్ షార్ట్ లైక్ చెప్దాము. అంటే బేసిక్ గా నేను ఎందుకు ఆపుతున్నా అంటే చాలా మంది లైక్ కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం తొందరగా క్యాచ్ చేసుకుంటున్నాం, వాళ్ళకు కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. బికాస్ కొంతమంది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన వ్యూవర్స్ ఉన్నారు కొంతమంది. సో ఇప్పుడు మనము స్ప్రింట్ అనేది లైక్ 10 days స్ప్రింట్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. ప్లాన్ చేసుకున్న తర్వాత మన స్క్రమ్ మాస్టర్ స్ప్రింట్ ప్లానింగ్ చేస్తాడు, కరెక్ట్ కదా? స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర అనుకున్నట్టు లైక్ 4 member డెవలపర్స్ ఉన్నారు, 3 టెస్టర్లు ఉన్నారు, 2 BAలు ఉన్నారు. సో ఈ అందరూ టెస్టర్ కానీ డెవలపర్స్ కానీ బిఏస్ కానీ అందరూ ఈ 10 days అవైలబుల్లో ఉన్నారా, లేకపోతే ఎవరైనా లీవ్లో ఉన్నారా? ప్లాన్డ్ లీవ్స్ కానీ క్యాజువల్ లీవ్స్ కానీ ఉంటాయి కదా, లైక్ లీవ్లో ఉన్నారా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. సపోజ్ ఒక డెవలపర్ లైక్ ఈ 10 daysలో ఒక రోజు లీవ్లో ఉన్నాడు. లీవ్లో ఉంటే అతని యొక్క 6 hours నేను ఓవరాల్ కెపాసిటీ నుంచి, నాకు డెవలపర్ నుంచి ఈ 10 daysకి లైక్ 4 డెవలపర్స్ ఉన్నారు, 4 into 6 24 into 10 240 hours ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ ఉంది, డెవలప్మెంట్ హార్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఒక డెవలపర్ ఒక రోజు లీవ్లో ఉండడం వల్ల 6 hours మైనస్ అయిపోతాయి, 240 - 6 అయిపోతాయి. అట్లా నేను డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ బిఎస్ కానీ చూసుకొని ఆ 10 days ఆఫ్ స్ప్రింట్లో నా నా డిసైడ్ నా వర్కింగ్ హార్స్ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసుకున్న ఇన్ని, కానీ లీవ్స్ అని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఫైనల్ కెపాసిటీ తెలుస్తుంది నాకు, ఇన్ని హార్స్ నా చేతిలో ఉన్నాయి, ఈ 10 days నేను ఇన్ని హార్స్ ఎఫెక్టివ్గా పని చేయగలుగుతా విత్ డెవలపర్స్ టెస్టర్స్ అండ్ బిఏ అని తెలిసిన తర్వాత దానికి తగ్గట్టు నేను ఆ యూజర్ స్టోరీస్ని ఆ 10 daysలో అసైన్ చేస్తాను. అంటే యూజర్ స్టోరీస్ని ఆ 10 daysకి లైక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఆ యూజర్ స్టోరీని డెవలపరే స్వతహాగా పిక్ చేసుకోవచ్చు. Like we in the sprint planning we'll ask if anybody interested to pick this one. ఫస్ట్ చాయిస్ మనం డెవలపర్స్ కి ఇచ్చేస్తాం. If not, we will assign based on the capacity available. ఓకే, ఒక యూజర్ స్టోరీ లాగిన్ పేజ్ డెవలప్మెంట్ కనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేయాలి, లాగిన్ కావాలి సక్సెస్ఫుల్లీ. సో ఇదొకటి యూజర్ స్టోరీ. ఆ యూజర్ స్టోరీ 1 among the 10 యూజర్ స్టోరీస్. ఆ యూజర్ స్టోరీ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నారా పిక్ చేసుకోవడానికి అని డెవలపర్స్ని అడుగుతాం. సో డెవలపర్ పిక్ చేసుకుంటే ఓకే, లేకపోతే మనమే అసైన్ చేయాల్సి వస్తుంది. ఓకే,
అలా మనము వర్కింగ్ కల్చర్ అనేది ఇట్లా ఈ స్ప్రింట్ లో పాటిస్తాము. ఓకే, దట్స్ రైట్. మనం ఇక్కడ వరకు వచ్చాము. Right. అంటే ఇప్పుడు And డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. అయిపోయింది. డైలీ స్టాండ్ అప్ కూడా మనం డిస్కస్ చేసిన డైలీ స్టాండ్ అప్ ఎగ్జాక్ట్లీ, డైలీ daily స్టాండప్. అందులో టీమ్ విల్ జాయిన్, దే విల్ ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్ టువర్డ్స్ ద గోల్. ఓకే, Inspect nothing but like how is our work going. If something is not going, we should change the direction. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ వారా స్ట్రెస్ చేసేది అప్పటి నుంచి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైలీ స్టాండప్ లో ఆ డైలీ స్టాండప్ అనేది ఒక స్టేటస్ కోసమే కాదని ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. దట్ ఈస్ వెరీ ట్రూ. డైలీ స్టాండప్ అంటే అందరు ఏమనుకుంటారు, ఒక స్టేటస్ చెప్పే మీటింగ్ అని అనుకుంటారు. వారా అన్నట్టు లైక్ తన వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది ఓన్లీ స్టేటస్ ఎక్స్ప్లెయిన్ చేసే మీటింగ్ కాదు. సో అది మనము ఆ డెవలపర్ లైక్ లాస్ట్ 24 hours లో ఏం పని చేశాడు, నెక్స్ట్ 24 hours లో ఏం పని చేశాడు, అది డిస్కస్ చేసే మీటింగ్. ఇట్స్ నాట్ అబౌట్ స్టేటస్. అట్లా డిస్కస్ చేయడం వల్ల స్క్రమ్ మాస్టర్ కి ఇతను అనుకున్న వేలో ప్రోగ్రెస్ అవ్వగలుగుతున్నాడా లేదా అనే ఒక అవుట్లైన్ వస్తుంది అతను చెప్పే పద్ధతి నుంచి. సరే, ఒక డెవలపర్ ఉన్నాడు, ఆ లాస్ట్ 24 hours లో ఎంత చెయ్యాలో వర్క్ చేయలేకపోయినాడు. లైక్ వరా చెప్పినట్టు ఒక బ్లాగర్ వచ్చింది, లైక్ ఏదో ఒక బ్లాగర్ ఫర్ సపోజ్ ఆ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆ డెవ్ సర్వర్ డౌన్ అయిపోయింది. అదో పెద్ద బ్లాకర్. నేను డెవలప్ చేసిన ప్రయోజనం లేదు సర్వర్ లేనప్పుడు. నేను టెస్ట్ ఎట్లా చేస్తే లైక్ యూనిట్ టెస్టింగ్ అనే చేయాలి. డెవలపర్ అడ్డు కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ వర్క్ అవుతుందో లేదో తన తరఫున తను చూసుకోవాలి కదా. సర్వర్ లేనప్పుడు ఎక్కడ చూసుకుంటాడు? ఇట్స్ లైక్ అది ఒక బ్లాకర్, పెద్ద బ్లాకర్ అది. సో అట్లాంటి బ్లాకర్స్ వచ్చినప్పుడు నేను డైలీ స్టాండప్ దాకా వెయిట్ చేస్తాను. నాకు ఇవాళ బ్లాకర్ వచ్చింది, ఇవాళ మిడ్ వర్క్ అవర్స్ లో నాకు బ్లాకర్ వచ్చింది. సరేలే, నేను రేపు స్టేటస్ మీటింగ్ లో ఖచ్చితంగా ఈ పాయింట్ రేజ్ చేయాలని రేపటి వరకు ఆగుతానా? లేదు. వరా చెప్పినట్టు వరా ఏమంటున్నాడు అంటే అట్లాంటి బ్లాకర్ వస్తే అప్పుడే స్క్రమ్ మాస్టర్ కి ఒక కన్వర్జేషన్ వెళ్ళాలి. అది త్రూ మెయిల్ అన్నా కావచ్చు, త్రూ టీమ్స్ చాట్ అయినా కావచ్చు, త్రూ వర్బల్ అయినా కావచ్చు. అట్లా వెళ్తే స్క్రమ్ మాస్టర్ ఆల్టర్నేట్ రిసోర్స్ కోసం అరేంజ్ చేయగలుగుతాడు. ఆ సర్వర్ డిపెండెన్సీ ఎవరి మీద ఉందో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆ సర్వర్ ని ఆన్ కి తేగలుగుతాడు. ఆ డౌన్ ఉన్న సర్వర్ ని అప్ చేస్తాడు, లైక్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోగలుగుతాడు. దీని వల్ల మనం చాలా వర్కింగ్ అవర్స్ లైక్ కోల్పోతున్నాము, దాన్ని రికవర్ చేయగలుగుతున్నాం. ఓకే, సో ఇది వరా లైక్ తన వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇది. One important thing here is like a sprint goal is a team goal. Exactly. Sprint goal is a team goal. Even if one is not performing, we are not meeting the goal. Exactly. If QA is not doing well, we are not. That's why it is the team event. It is a team activity. Exactly. Everybody need to be contributed. Yes. Now we are bringing everyone into the big game. Exactly. And because there is a lot of transparency in the game. There is a you don't need to fear up anything, because if something is not going, you don't need to worry. You can freely tell. That is the beauty of this Scrum framework. Okay. There is very transparency is there. There is like we should respect each other. Exactly. In the working environment, like there is a lot of respect between the team members, because there is a lot of morale in the team. Yes. Basically, because that's where we are seeing a lot of progress. Exactly. Quick development, because if you respect the team members, they are going to work more for sure. Exactly. Yeah. So like bottom line, వరా కన్వర్సేషన్ నుంచి ఇలా చేయడం వల్ల టీమ్ మెంబర్స్ మధ్యలో రెస్పెక్ట్ టువర్డ్స్ వర్క్ అనేది పెరుగుతుంది. సో మనం ఒక లైక్ జనరల్ గా బయట అంటూనే ఉంటాం, డెవలపర్ టెస్టర్ ఎప్పటికీ ఎనిమిలానే ఉండిపోతారని ఒక చిన్న ఫన్నీ టాక్ ఒకటి ఉంది. అట్లా కాదు, ఇట్లా తన వ్యూస్, డెవలపర్ వ్యూస్, టెస్టర్ వ్యూస్ షేర్ చేసుకున్నప్పుడు దే ఆర్ యాక్చువల్లీ షేరింగ్ దేర్ పర్స్పెక్టివ్స్. ఆ పర్స్పెక్టివ్స్ అన్ని ఒక దగ్గరకు వస్తున్నాయి స్టాండప్ లో. సో పర్స్పెక్టివ్స్ అన్ని దగ్గరకు వచ్చినప్పుడు like we will ultimately combinedly tester and developer combinedly they'll come to a solution. That's right. It's not like tester ఒకటి చేసినాడు దాని developer ఒక డెవలప్ చేసినాడు, టెస్టర్ దాని మీద లైక్ నాకు ఇది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ వర్క్ అవ్వట్లేదంటే టెస్టర్ ఒక పాయింట్ రేస్ చేసింది, డెవలపర్ కోపం వచ్చింది, ఇట్లాంటివి it won't be like that. That is the beauty of the Scrum framework. Exactly. Because while the development is going on, the tester will start writing the test cases. Exactly. Then after the test cases is done, then he will get the approval from the developer itself. Exactly. I wrote this test cases, see if this is covering the entire scenario. Okay, ఆ టెస్ట్ కేసెస్ కూడా మళ్ళీ డెవలపర్ దగ్గరికి వస్తాయి. Developer should review. Okay. Review, because he knows whatever he is developing what need to be tested. Yes. Very well. But that's where the coordination will happen. So this is the, again, daily stand up is the one time boxed event. Exactly. 15 minutes updates will be given, like we'll discuss as an entire team how we are making progress towards the goal. Then after the DSU done, we'll discuss if there is anything in the parking lot. DSU అంటే daily stand up.
Yeah. ఓకే. Whatever the items that we there in the parking lot, we will discuss with the only required people. We will not Okay. waste the entire team time. ఎగ్జాక్ట్లీ. దీని వల్ల టైం సేవ్ అవుతుంది. Time save it. So, ఎంత మందికి అయితే నాకు స్క్రమ్ మాస్టర్ తోని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళని పార్కింగ్ లాట్ లోకి తీసుకెళ్తాం. that's right. దాని వల్ల 15 minutes లో అందరి అవగొట్టేసుకుంటాం. 15 minutes తర్వాత ఎవరైతే అవసరమో They will వాళ్ళతోనే get back డిస్కస్ to their చేస్తాం. work. మిగతా వల్ల టైం సేవ్ అయిపోతున్నారు. Exactly. ఎగ్జాక్ట్లీ. So then the DS is done. ఎస్. Now the Next. sprint review. What is the ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ sprint planning? DS is done. డిఎస్యూ ఇస్ డన్, స్ప్రింట్ ప్లానింగ్ అయిపోయింది, డిఎస్యూ అయిపోయింది, ఇప్పుడు స్ప్రింట్ రివ్యూ. Sprint review. Now sprint review is nothing but towards the end of the 10th day, whatever we implemented, ఓకే. we'll review that work. ఓకే. So 10 user stories by that time, I think 10 development should have been completed, QA should have been completed. We have deployed that entire work into the QA environment. Now there is something will be ready to review the entire work. ఎస్. Nothing but whatever the like, we will invite the sprint review stakeholders. ఓకే. We will invite the stakeholders. క్లయింట్, ఇక్కడ Yeah. స్టేక్ హోల్డర్ అంటే Clients, క్లయింట్. ఓకే. stakeholders, clients. I think we use this interchangeably. ఎస్ ఎస్. So basically, we will invite the client to the sprint review meeting. ఓకే, గుడ్. We'll show them whatever we implemented. ఓకే, గుడ్ గుడ్ గుడ్. You're getting it, like, you know, whatever the 10 days of work we done, we will demo that entire work to the client. Now client will give the feedback, or maybe if he like it, if he's gonna like it, then if there is any changes, he's gonna suggest some changes. దెన్ అండ్ దేర్ సజెస్ట్ చేస్తాడు. Then and there he will suggest. Exactly. Then whatever the changes he suggested, we'll put that in the backlog. అగైన్ బ్యాక్లాగ్. Again ఎగ్జాక్ట్. backlog. వెరీ గుడ్, గుడ్ వన్ ఇది. Whatever the changes he suggested, we'll put that in the backlog. Good. Then we will మళ్ళీ respond. సైకిల్ అక్కడికి Yeah. వెళ్ళిపోయింది. Then our backlog will grow. Then depends upon the priority, but we are taking his suggestion into the consideration. ఎగ్జాక్ట్లీ. We are putting something in the backlog. Backlog. Later we will refine, prioritize. That will be ఇక సేమ్ సైకిల్ మళ్ళీ Yeah, ఫాలో అవుతాం. same. that is a sprint review. And then that is about the sprint review in short. ఎస్. And then sprint retrospective. స్ప్రింట్ రివ్యూ ఒక చిన్న Yeah, sure, ఇస్తాం. sure. Go ahead. స్ప్రింట్ రివ్యూ ఇక్కడ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ముందు మనం ఇనీషియల్ ఈ పాడ్కాస్ట్ ఇనీషియల్ కన్వర్జేషన్ లో వర అదే మెన్షన్ చేశాడు. స్ప్రింట్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. స్ప్రింట్ రివ్యూ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే వర మాటలలో ఇప్పుడు 10 days అయిపోయింది డెవలప్మెంట్. 10 days డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఈ యూజర్ స్టోరీస్ అన్ని మనం కంప్లీట్ చేసాం. 10 యూజర్ స్టోరీస్ కంప్లీట్ చేసాం. చేసిన తర్వాత నేను ఈ 10 యూజర్ స్టోరీస్ ఏమైతే డెవలప్ చేసినానో నేను ఆ క్లయింట్కి అక్కడ చూపిస్తున్నాను. లైక్ క్లయింట్ Demo. నాయన నేను ఇవన్నీ ఈ 10 ఫీచర్స్ డెవలప్ చేశాను, ఒక్కసారి మీరు చూడండి. Yeah, 10 user stories డెవలప్మెంట్ చేశాము. ఈ డెమో ఇస్తాము వాళ్ళకి. డెమో ఇస్తున్నాం, మీరు చూడండి ఒక్కసారి, మీ తరఫున ఒక్కసారి చూడండి. మేము యాజ్ పర్ ద రిక్వైర్మెంటే వెళ్తున్నామా, లేకపోతే మీకు ఎక్కడన్నా కమ్యూనికేషన్ గ్యాప్ అన్న వచ్చిందని మనం సజెషన్స్ తీసుకుంటాం క్లయింట్ నుంచి. ఒకవేళ క్లయింట్ నాకు ఇది యాజ్ పర్ రిక్వైర్మెంట్ వెళ్ళట్లేదు, నాకు ఇక్కడ ఏదో గ్లిచ్ కనబడుతుంది అన్నాడు అనుకో, అప్పుడే చెప్పేస్తాడు ఆ సజెషన్. అట్లా గ్లిచెస్ అయిన ఉండొచ్చు, మాక్సిమం గ్లిచెస్ అనేటివి రావు. ఎందుకంటే మనం ఆ యూజర్ స్టోరీ ప్రిపేర్ చేసింది చాలా ఫిల్టర్ అవ్వుకుంటూ వచ్చింది యూజర్ స్టోరీ ఇక్కడ దాకా. మాక్సిమం కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేటివి రావు. కానీ కస్టమర్ నుంచి అప్పటికప్పుడు ఏమైనా సజెషన్, నేను ఇట్లా అనుకున్నా కదా, ఇట్లా డెవలప్ చేస్తే ఎట్లా బాగుంటుందేమో అని అనిపిస్తుందని కస్టమర్ అక్కడనే సజెషన్స్ ఇస్తాడు మనకు. ఆ సజెషన్ ని మనం అగైన్ అదొక లైన్ ఐటమ్ కింద తీసుకొని దాన్ని మళ్ళీ బ్యాక్లాగ్కి పుష్ చేస్తున్నాము. బ్యాక్లాగ్కి పుష్ చేసి మళ్ళీ సేమ్ సైకిల్, బ్యాక్లాగ్ నుంచి రిఫైన్మెంట్ వచ్చి స్ప్రింట్ ప్లానింగ్, దాన్ని అందులో యాడ్ చేసి ప్రయారిటీకి తగ్గట్టు మళ్ళీ డెవలపర్ తీసుకుంటున్నాడు దాన్ని. ఓకే, ఇది ఇక్కడ ఇంకొక పాయింట్, మేజర్ పాయింట్ ఏం చెప్పాలనుకున్నా అంటే, సపోజ్ నేను ఇదే నేను ఒక ట్రెడిషనల్ ప్రాసెస్ తో కంపేర్ చేస్తా. వరా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇనీషియల్గా అదే స్ట్రెస్ చేశాడు. ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయితే ఆ రిక్వైర్మెంట్ తీసుకొని క్లయింట్ దగ్గర 2 or 3 years నేను రిగరస్ గా వర్క్ చేసి ఆ 3 years తర్వాత క్లయింట్ కి ప్రొడక్ట్ చూపించిన. అక్కడ నాకు క్లయింట్ నాకు ఇట్లా కాకుండా ఇట్లుంటే బాగుండు అని అన్నాడు అనుకో, ఆ బాగుండు అనే దాని వెనకాల చాలా కథలు ఉంటాయి, చాలా మంది ఎఫర్ట్స్ ఉంటాయి, డెవలపర్ ఎఫర్ట్స్ ఉంటాయి. సో ఇది బాగుండు అని ఆ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా వేరే దగ్గర కోడ్ రాస్తాం మనం. ఆ కోడ్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. బాగుండు అంటే నేను ఇట్లా చేస్తే బాగుంటది, దానికి మనం కోడ్ రాయాలి. ఆ కోడ్ రాయడం వల్ల, ఆ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వేరే ఫంక్షనాలిటీస్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఇది పెద్ద తేడా అండి ట్రెడిషనల్ ప్రాసెస్ కి, అంటే వాటర్ ఫాల్ ప్రాసెస్ కి అజైల్ మెథడాలజీ ఆర్ అజైల్ వే ఆఫ్ వర్కింగ్ కి ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. స్విచ్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అక్కడ సజెషన్ వచ్చింది క్లయింట్ నుంచి, మనం వెనుకకి వెళ్ళిపోయి ఈ సజెషన్ ని మనం ఇంప్లిమెంట్ చేద్దామంటే అక్కడ చాలా మళ్ళీ రిగరస్ వర్క్ ఇన్వాల్వ్ అవుతుంది, రీవర్క్ చేయాలి, అది ఇంపాక్ట్ చూసుకోవాలి. ఇక్కడ మనకు అవసరం లేదు, ఈ 10 యూజర్ స్టోరీస్ ఉన్నాయి, సజెషన్స్ తీసుకుంటాం, ఈ 10 యూజర్ స్టోరీస్ లో ఏమైనా ఇంపాక్ట్ అవుతుందో చూసుకుంటాం,
అండ్ వీ విల్ మేక్ షూర్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాక్టెడ్. Right. మళ్ళీ అదొక సెపరేట్ బ్యాక్లాగ్ లాగా తీసుకొని మళ్ళీ వర్క్ చేస్తాం. within 1 month of time frame we have demoed something to the Exactly, client, right? We are taking the feedback. Yes. I think in the end we will talk about that traditional way of Ex- working and this agile way of working. Okay. I think we will conclude with the good notes about that. Yes. In the maybe towards the end. Now the sprint review Yeah. done. ఇప్పుడు స్ప్రింట్ రివ్యూ అయిపోయింది. నేను కంపారిజన్ ఎందుకు చెప్పిన అంటే టైం వచ్చింది కదా, ఇప్పుడు మీకు కరెక్ట్ క్లిక్ అవుతుంది. అంటే మనము ఎజైల్ గురించి ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నాం, సపరేట్ పాడ్కాస్ట్ పెట్టుకున్నాం, ఇది బూమింగ్ అయిపోయింది వే ఆఫ్ వర్క్, ఎందుకు అయిపోయిందో మీకు తెలుస్తుంది అని చెప్పినాను, చిన్న పాయింట్ అంతే. ఇప్పుడు మనం స్ప్రింట్ రివ్యూ దగ్గర ఉన్నాం. స్ప్రింట్ రివ్యూ దగ్గర నెక్స్ట్ మనకు స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఓకే. So this is again one of the meeting will be set up by the Scrum Master. ఓకే. In that we will discuss as a team, what we did so well during those 2 weeks. ఓకే. What should have been done better. ఓకే. మనం ఏం చేశాము, ఏం చాలా మంచిగా చేశాము, దానికి we will appreciate each other. వెరీ గుడ్. ఇంకా ఏం చేయొచ్చు కొత్తగా, so that we can improve the productivity. ఓకే. Now in the sprint 1 we took the 10 user stories. ఇంకా ఏం కొత్తగా చేస్తే మనకి ఏం గ్యాప్స్ వచ్చాయి, ఏం బ్లాకర్స్ వచ్చాయి, ఏం ఇంపిడిమెంట్స్ వచ్చాయి, అవన్నీ అవాయిడ్ చేస్తే ఇంకొక 12 యూజర్ స్టోరీస్ నెక్స్ట్ స్ప్రింట్ కి ఎలా తీసుకోగలము. గుడ్ వన్. Increase Good one, the good. productivity. Yes. Exactly. And that is the main importance of sprint retrospective. As a Good team one. we will reflect on what we did so well, Hmm. what can we do to improve, to better deliver Better more of the user performance. stories. So that is all about the sprint retrospective. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అంటే ఇన్ షార్ట్ చెప్పాలంటే మనం స్ప్రింట్ పర్ఫార్మెన్స్ ని రివ్యూ చేస్తున్నాం, అంతేనా? Each, like as a team, యాజ్ ఎ టీమ్ యొక్క పర్ఫార్మెన్స్ ని రివ్యూ చేసి, అరే మనం ఈ స్ప్రింట్ కి 10 యూజర్ స్టోరీస్ తీసుకున్నాం కదా, ఇంకేమైనా చేయొచ్చా, యాడ్ చేయొచ్చా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వర్ డౌన్ అయిపోయింది, ఆ సర్వర్ డౌన్ లేకుంటే మేబీ అక్కడ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయ్యి ఇంకో యూజర్ స్టోరీ యాడ్ అయ్యే ఛాన్స్. ఎగ్జాక్ట్లీ. అది దెన్ డెవలపర్ విల్ రేస్ దట్. నాకు యాక్చువల్ వైల్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ మై సర్వర్ గట్ డౌన్. ఐ థింక్ దట్ ఈస్ స్టాప్డ్ మీ సమ్ ఆఫ్ మై వర్క్ ఫర్ ఫ్యూ అవర్స్. If that would have been not there, I think I can take one more యూజర్ స్టోరీ. ఓకే. ఎగ్జాక్ట్లీ. ఆ పాయింట్ రేస్ చేయొచ్చు. ఆ point he will, then Scrum Master will definitely take that point into the consideration. We will talk to the concerned team. So last time this happened, make sure this should not happen going further. Then the problem will be sorted out. Exactly. So we always reflect on how we can improve the productivity of the team. What we can do better బెటర్. to ఓకే. improve the productivity. No stress on anything. Like as a team, what we can do the best. ఓకే. Because sprint and sprint, you should show some improvements. ఎస్. It is all about improving constantly. ఎస్. Right. ఇప్పుడు మనము మీరు అన్నట్టు బ్లాగర్ వచ్చింది నాకు స్ప్రింట్ లో, దాన్ని మనం ప్రతి స్ప్రింట్ లో గుర్తు చేసుకోవచ్చు. అరే ఇట్లాంటి బ్లాగర్ వచ్చింది కదా, ఈ నెక్స్ట్ స్ప్రింట్ కి అట్లాంటి బ్లాకర్ రాకూడదు, అట్లాంటి జాగ్రత్తలు ముందే ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. చేసుకున్న తర్వాత స్ప్రింట్ పర్ఫార్మెన్స్ ని మనం బెటర్ చేసుకోవచ్చు. Better చేస్తాం. Now the sprint retrospective will that sprint we will close that sprint. ఏమైనా స్పిల్ ఓవర్స్ ఉంటే, స్పిల్ ఓవర్ ఇస్ నథింగ్ బట్ ఆ స్ప్రింట్ లో ఏవైతే కంప్లీట్ చేయలేమో, ఓకే, మరి ఎక్స్ రీజన్స్, we will spill that to the next iteration. దీన్ని స్పిల్ ఓవర్ అంటారు. దీన్ని స్పిల్ ఓవర్ అంటారు. Spill over అంటాం. స్పిల్ ఓవర్ అనే టర్మ్ గుర్తుపెట్టుకోండి. లైక్ వి యూజ్ ఇట్ ఇన్ అవర్ ఎజైల్ వే ఆఫ్ వర్క్. ఓకే. స్పిల్ ఓవర్ అంటే ఒక స్ప్రింట్ ఉంది, ఆ స్ప్రింట్ లో 10 days పెట్టుకున్నాం, ఫర్ సమ్ ఎక్స్ రీజన్స్ ఆ స్ప్రింట్ లో ఒక యూజర్ స్టోరీ కంప్లీట్ అవ్వలేదు, దాన్ని మనం నెక్స్ట్ స్ప్రింట్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని మనం స్పిల్ ఓవర్ అని అంటాం. ఏ టాస్క్ అయితే కంప్లీట్ కాలేదో ఆ టాస్క్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఎస్. ఓకే. We will not move entirely, just task will move that. ఓకే. ఆ యూజర్ స్టోరీ లోపల టాస్క్స్ ఉంటాయి కదా, ఆ టాస్క్ ని మనం మూవ్ చేసుకుంటాం. ఓకే. So దిస్ ఇస్ ఫైన్. Scrum events ఇవన్నీ. Yes. So far we discussed Scrum framework for a single team. Single team. Okay. And the SAFe, I think we will do the next session. I think Okay. it will be Okay. lot more details we should be explained. Like there is SAFe for, in short, SAFe we use for larger teams. Okay. Like more teams, like 6 teams. Like for example, to implement any project, if we need more than 6 teams, we do the SAFe frame. We use Okay. SAFe SAFe framework. ఫుల్ ఫామ్. Scaled agile framework. ఇప్పటిదాకా వర డిస్కస్ చేసింది ఓన్లీ ఒక చిన్న టీమ్ కి, ఒక స్క్రమ్ టీమ్ కి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, ఇన్ని ఫిల్టర్ జరిగినాయి, ప్రతి యూజర్ స్టోరీకి రిఫైన్మెంట్ జరిగింది, యూజర్ స్టోరీ ప్లానింగ్ ఉంది, స్ప్రింట్ ప్లానింగ్ ఉంది, స్ప్రింట్ రివ్యూ ఉంది, రెట్రోస్పెక్టివ్ ఉంది. ఇంత ఒక చిన్న టీమ్ కి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని అజైల్ వే ఆఫ్ వర్క్ పాటించేటప్పుడు ఇన్ని స్టేజెస్ ఫాలో అవుతున్నాం.
సో ఇప్పుడు సేఫ్ అని లైక్ స్కేల్డ్ ఎజైల్ ఫ్రేమ్వర్క్. ఓకే, It's higher version of Scrum. ఇట్స్ ఏ బిట్ హయ్యర్ వర్షన్ ఆఫ్ స్క్రమ్. వరా చెప్పినట్టు ప్రస్తుతానికి మనం ఈ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ తోని లైక్ ఈ డిస్కషన్ ఇక్కడతోని ఆపేద్దాము. డిస్కషన్ ఆపేద్దాం అంటే వేరే పాయింట్స్ ఉన్న ఇంకా పాడ్కాస్ట్ లో డిస్కస్ చేసేటి ఈ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ తోని ఈ టెక్నికల్ డిస్కషన్ అనేది ఆపేద్దాము. సో మీకు ఒకవేళ సేఫ్ కూడా ఎట్లా వర్క్ అవుతుంది, దాంట్లో ఇనిషియల్ పాయింట్స్ ఏంటి, స్క్రాచ్ నుంచి అసలు అందులో ఏం ఇన్వాల్వ్ అవుతాయి, లైక్ స్టేజెస్ ఏంటి అందులో, ఇవన్నీ మీకు కావాలంటే మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకు సేఫ్ కూడా డిస్కషన్ కావాలి, ఇట్లాంటి వీడియో మళ్ళీ ఇంకొకటి కావాలంటే ఫర్ ష్యూర్ మేమిద్దరం మళ్ళీ వచ్చి సేఫ్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ఆర్ 100% గ్యారంటీ. ప్రస్తుతం మనం ఈ వీడియోని లెంత్ ఎక్కువ అవుతుంది ఈ వీడియో, సో ఈ వీడియోని స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ కి రెస్ట్రిక్ట్ చేద్దాం. ఓకే, And in like like to our initial point, మనం ఓల్డెన్ ఐ థింక్ 10 ట్రెడిషనల్ వే ఆఫ్ డెవలప్మెంట్ లో కూడా మనం చాలా ప్రాజెక్ట్స్ డిప్లాయ్ డెలివర్ చేశాం కదా. ఇప్పుడు ఎజైల్ వాడిన రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ట్రెడిషనల్ వే ఆఫ్ చేసేటప్పుడు ఇంత కాన్స్టెంట్ చేంజెస్ లేవు, ఇంత టెక్నాలజికల్ డే బై డే చేంజెస్ లేకుండే. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 15 years బ్యాక్ చేంజ్ అనేది ఒక 5 years కోసారో 10 years కోసారో వచ్చేది, ఒక డ్రాస్టిక్ చేంజ్. Now see, day by day technology is changing. Exactly. So that's why we need this kind of way of working, agile way of working. Because if we do something within 2 weeks, we should definitely demo that to the client so that we should meet his consensus. అతడు కూడా మనతో అగ్రి అయ్యి మళ్ళీ రీవర్క్ అనే ఛాన్స్ అవాయిడ్ చేయడం మాత్రమే. Because budgets are tight. Yes. Time is less. Rework 100% there is మనం no అవాయిడ్ chance చేసుకోవడం for rework because the project team company is going to lose the project if there is any rework, our company going to lose the money for sure. Yes, exactly. So that's why now if you take any company, they are adapting this agile way of working. Okay, so like another bottom line లో 10 to 15 years బ్యాక్ ఈ డెవలప్మెంట్స్ కానీ డ్రాస్టిక్ చేంజెస్ కానీ ఇంత ర్యాపిడ్ గా ఉండేటివి కావు. ఓకే, ఇప్పుడు లైక్ ఈ జనరేషన్ లో టెక్నాలజీ చేంజెస్ అన్ని లైక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month, లైక్ హాఫ్ ఇయర్ లోపలనే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. సో మనం మన అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం కదా, డెవలప్ చేసిన అప్లికేషన్ ని ఆ డ్రాస్టిక్ చేంజెస్ కి లైక్ మనం విత్ దట్ చేంజెస్ నడవాలి. సో విత్ దట్ చేంజెస్ అంటే ఆ చేంజెస్ ని మనం ఏదైనా లైక్ ఇంపార్టెంట్ చేంజ్ ఉంది, లైక్ ఏఐకి సంబంధించిన చేంజ్ అని ముందు మెన్షన్ చేశాడు, లేదా ఏదో ఒక సెక్యూరిటీకి సంబంధించిన చేంజ్, సెక్యూర్ ఒక అప్లికేషన్ ని సెక్యూర్ చేసుకునే ప్రాసెస్ లో ఒక కొత్త చేంజ్ వచ్చింది. సో దట్ వీ కెన్ సెక్యూరిటీ ఈవెన్ మోర్ బెటర్. ఆ సెక్యూరిటీ పాలసీని మనం లైక్ మన ప్రాజెక్ట్ లో పెట్టుకోవాలి. అట్లాంటి పాలసీస్ కానీ అట్లాంటి చేంజెస్ కానీ వరా చెప్పినట్టు ఈ జనరేషన్ లో లైక్ వెరీ క్విక్ గా వస్తున్నాయి. ఓల్డెన్ డేస్ లో ఇంత క్విక్ గా వచ్చేటి కావు. సో ఇట్ ఈస్ వెరీ బెటర్ టు అడాప్ట్ అజైల్ వే ఆఫ్ వర్క్ ఇన్ దిస్ జనరేషన్ ఇన్ నవ్వే డేస్ అని లైక్ వరా సజెషన్ అంటే లైక్ వరా పర్స్పెక్టివ్ అది. సో ఈవెన్ మై పర్స్పెక్టివ్ ఆల్సో. సో ఇప్పుడు మనము అసలు అజైల్ అంటే ఏంటిది, అజైల్ లో లైక్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఏంటి, లైక్ స్క్రమ్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అని తెలుసుకున్నాం, SAF అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అనేది, సేఫ్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అని తెలుసుకున్నాం. స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా చేస్తారు, ఎట్లాంటి స్టెప్స్ ఫాలో అవుతారు అనేది కూడా తెలుసుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ స్క్రమ్ మాస్టర్, లైక్ నేను యాజ్ ఎ డెవలపర్ నాకు అజైల్ మెథడాలజీలో లైక్ స్క్రమ్ మాస్టర్ మీద నాకు చాలా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను ఈ స్క్రమ్ మాస్టర్ అవ్వాలంటే లైక్ వాట్ షుడ్ ఐ డూ? To get into the scrum master position, you should be like you should be able to mingle, you should be able to understand the people first. Exactly. In people perspective, you should be able to think in their perspective. Okay. Like even if they don't tell, you should be able to guess or understand why, what is causing that, what is going on with them. Okay. So better people management should be there. Okay. Like you should understand this development life cycle. Because I think we can do one more session as well, because it's not about the developing the project, then we should deploy that as well. Okay. We should Scrum Master should be able to interact with multiple teams. Okay. And the same line he should protect his team. So these are the skills I'm talking about. Yes. Because the requirement, you will from the management, you keep on getting the requirements, I need this, I need that, and even from the client also he will push for the speedy work.
the scrum master is a barrier because he is a wall between team and the Product. management. Uh-huh. He should able to protect the team because not that you 10 hours of work, if hundreds of work cannot be done in 10 hours. So he should be able to protect his team. Like he should understand the complete development life cycle, and he should understand the release process. He should understand the technology what the team is implementing to advise on the team, because you should have the technical knowledge, you should have the functional knowledge of Okay. the domain. ఓకే, You're getting it. ఎస్ ఎస్ Yeah. ఎస్. స్క్రమ్ మాస్టర్ యొక్క లైక్ పర్స్పెక్టివ్స్ ఇట్లా ఉండాలి. లైక్ ఇవన్నీ మనం లైక్ ఇవన్నీ ఏదో కోర్స్, ఇవన్నీ వరా చెప్పినాయి ఏదో కోర్స్ చేస్తే వచ్చేటివి కావు. వీ హ్యావ్ టు డెవలప్ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఓకే, లైక్ టు బీ ఏ సక్సెస్ఫుల్ స్క్రమ్ మాస్టర్. ఓకే, సో ఈ స్క్రమ్ మాస్టర్ లైక్ ఆ పొజిషన్ కి రావడానికి నాకు ఏమైనా సర్టిఫికేషన్స్ చేయాలి. లైక్ ఫర్ సపోజ్ నేను జాబ్స్ పడ్డా, Right. లైక్ స్క్రమ్ మాస్టర్ కి ఎట్లా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి, Right. మనము ఆ స్క్రమ్ మాస్టర్ జాబ్ కి అప్లై చేయడానికి యాజ్ అ ఫ్రెషర్ గా నేను అప్లై చేయొచ్చా? ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నాకు అనిపిస్తుంది ఈ స్క్రమ్ మాస్టర్ కి అప్లై చేయాలంటే యాజ్ అ ఫ్రెషర్ గా ఎవరు తీసుకోరు. ఎందుకంటే right, యూ that's హ్యావ్ టు బీ ఇన్ టు ద ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్. Right. ఆ టీమ్ ఎక్స్పీరియన్స్ మీకు తెలవాలి. ఆ Right. టీమ్ ఎక్స్పీరియన్స్ తెలవాలంటే మీ చేతిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. Exactly. నాకు తెలిసి ఫ్రెషర్ అయితే తీసుకోరు. There are very less chances to get into the pressure as a scrum master, because you should able to understand the team dynamics, ఓకే, software environment. Okay. Only as a individual contributor, once you get into the team, ఓకే, later maybe within 3 to 4 years of experience you work in the team, like you observe what they are doing, like what your project manager or product owner interacting with any other externals. You basically you get to know the entire ecosystem of the Okay. software or software life cycle or program, whatever we Okay. call it is. So then I think you will get the very grip. I think it is one important, you should have a thorough communication skills. Yes. Even as a fresher, if you have a a very good communication skill and Okay. convincing skill, ఓకే, and there are probability. Yeah. I am not 100% sure, but there is a probability. ఓకే, Like if you are exceptional in communication skills, ఓకే, or you are already the team dynamics, like how software works, how software ecosystem is, then I think he can try it for it. But I would say within 3 to 4 years of experience, I think definitely yes. Once ఓకే, you have the గుడ్ 3 to 4 years of experience, గుడ్ వన్. దీన్ని మళ్ళీ బాటమ్ లైన్ చేయాలంటే నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పా కదా, ఒక ఫ్రెషర్ ని స్క్రమ్ మాస్టర్ కింద తీసుకుంటారా అంటే లైక్ ఇట్ క్యాన్ బి, మీరే ఆలోచించండి, ఇట్ క్యాన్ బి అ రేర్ కేస్ అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఫ్రెషర్ ని లైక్ వరా చెప్పినట్టు థరో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సో ఒక రిగరస్ ఆఫ్ లైక్ ఇంటర్వ్యూ సెషన్స్ తీసుకున్న తర్వాత అతని ఆర్గనైజేషన్ స్కిల్స్ ఎట్లున్నాయి, లైక్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎట్లున్నాయి, తర్వాత టీమ్ ప్యానల్ ఓకే ఇతను ఫ్రెషర్ అయినా స్క్రమ్ మాస్టర్ కి సూట్ అవుతాడని అతను ఆ డిస్కషన్స్ లో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో అతను కనిపిస్తే ఛాన్స్ ఉంది. yes. ఓకే, సో కానీ లైక్ ఇన్ ఏ జనరల్ వే, సో ఈ స్క్రమ్ మాస్టర్ కి అప్లై చేయడానికి వీ షుడ్ హ్యావ్ లైక్ అరౌండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా? 3 is good. ఆ 3 కూడా ఎందుకంటే ఆ 3 years మనం ఒక టీమ్ లో పని చేసాం కదా, సో టీమ్ లో పని చేస్తే మనకు టీమ్స్ ఇన్ అండ్ అవుట్స్ తెలుస్తాయి. లైక్ హౌ టు బీ ఇన్ ఏ టీమ్ వర్క్ ఎలా చేయాలి, టీమ్ వర్క్ ఎలా మేనేజ్ చేయాలి, మనం లైక్ యూజర్ స్టోరీస్ అంటే మన వర్క్ ని ఎలా మేనేజ్ చేసుకున్నాం, సో ఇట్లాంటిది ఒక జనరల్ ఐడియా అనేది వస్తుంది ఆ 3 years లో. సో దట్స్ వై జనరల్లీ అందరు చెప్తారు స్క్రమ్ మాస్టర్ అవ్వాలంటే 3 years లైక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే బెటర్ అని బయట మీకు వినబడుతుంది కదా, దాని అసలు రీజన్ ఇది. ఓకే, మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా ఇది లైక్ ఈ పాయింట్ ఎందుకు లైక్ కరెక్ట్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఫ్రెషర్ షుడ్ నాట్ బి హైర్డ్, ఫ్రెషర్ క్యాన్ బి హైర్డ్, బట్ ఆ ఇంటర్వ్యూ ప్యానల్ వాళ్ళు Right. లైక్ డిసైడ్ అవ్వాలి. అది You should prove them. You should prove prove them. them. that, Yes, I exactly. can manage. I can manage the entire team. Even as Exactly. a fresher, I can convince the team Exactly. with my skill set. I can Exactly. convince the management, because Exactly. when management trying to push, you should stop that. Yes, You yes, should yes. have that Yes. the way of how you will convince is the matter. Exactly. Right? You should protect the team. It's not Exactly. easy job, right? Someone, Exactly. if higher management is giving the requirement, no, my team is not going to do, then how you will convince them? Exactly. So that is the skill set. More of it's a mindset game. Exactly. నెక్స్ట్ థింగ్ నేను ఇంకొకటి రేజ్ చేసాను, ఏదైనా లైక్ కోర్స్ కానీ సర్టిఫికేషన్ Yeah, there are Scrum certification. There is safe certifications are there. ఓకే, I think if you go to scrum.org, there is a Scrum Master certification. scrum.org అనేది ఒక ORG, వెబ్సైట్. yeah, ఓకే, దాంట్లో సర్టిఫికేషన్స్ ఉంటాయి. certification is there. ఓకే,
సో నేను ఇప్పుడు డెవలపర్, లైక్ నాకు అరౌండ్ లైక్ 8-9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు నాకు. Right. సో నాకు నువ్వు చెప్పిన తర్వాత నాకు అజైల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు Right. స్క్రమ్ మాస్టర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది మైండ్ లో. Yeah. సో నేను ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ కి అప్లై చేసుకోవాలనుకో, Yeah. ఎలా చేసుకోవాలి? లైక్ డైరెక్ట్ నేను సర్టిఫికేషన్ లేకుండా అప్లై చేసుకోవచ్చా? No, basically there are lot of free courses in the internet. I would say at this point of time, it is all about the knowledge. I know certification okay. will play a game, maybe 10%, 15%. I would ఓకే say, ఓకే. because you already have a 6 to 7 years of experience. ఎస్. Now that it is the knowledge. What is Scrum? How that is work? What are the Scrum Okay, okay, values in detail? Like theory and practical stuff. How the entire study of framework. If you study the entire Scrum framework, ఓకే. you have the good knowledge. Like ఈ this. స్క్రమ్ ఫ్రేమ్వర్క్ మెటీరియల్ ఎక్కడ దొరికిద్దా మనకు? Yeah, it is available in the internet. ఏదైనా If you- అఫీషియల్ వెబ్సైట్ Yeah, ఉందా? Scrum.org. scrum.org లో మెటీరియల్ అంత ఉంటుంది. Everything is there. సో మీరు అన్నట్టు ఈ సర్టిఫికేషన్ అనేది కొంత పార్ట్ వరకు 10 to ప్లేన్ చేస్తారు. 15% is Okay. weightage will be there for sure. Ah. But if you have a good knowledge, if you are able to convince the interview questions, or be it situational, be it is on the questions on the Scrum framework itself, like there are, what are the values of the Scrum, what are the pillars of the Scrum, like Okay. these are the kind of questions. But if you study well, if you go through some YouTube videos, you will get to know these things. Right? ఓకే. యా. Yeah, then if you are able to convince the interviewer, then no certification will not pay, because certification will going to cost. ఓకే. ఎస్. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే మనము ఒకవేళ స్క్రమ్ మాస్టర్ పొజిషన్ కి అప్లై చేసుకుంటే లైక్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ 3 to 4 years or 5 years is like more than enough. అండ్ సర్టిఫికేషన్, చాలా మంది స్క్రమ్ మాస్టర్ వెళ్ళాలని సర్టిఫికేషన్ చేయాలి అని అంటారు. యాజ్ పర్ వరాస్ పర్స్పెక్టివ్, సర్టిఫికేషన్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ యాడెడ్ అడ్వాంటేజ్ మనకు, అంతే. అది ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఫైనల్లీ వాట్ దే విల్ చెక్ ఇస్ మనకు ఆ స్క్రమ్ మెథడాలజీ మీద, లైక్ ఆ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ మీద, అజైల్ వే ఆఫ్ వర్క్ మీద పూర్తి అవగాహన ఉందా లేదా, మన ఎక్స్పీరియన్స్ ని ఆ ఫ్రేమ్ వర్క్ కి ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇదంతా ఇంటర్వ్యూలో లైక్ చూస్తారు. ఓకే. అండ్ దీనిపైన సర్టిఫికేషన్ చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకొకటి ఏంటంటే, ఒక మిత్ ఏంటంటే, నేను వెళ్ళి స్క్రమ్ సర్టిఫికేషన్ చేస్తే నేను అప్లై చేసేస్తా జాబ్ కి, నేను లైక్ నాకు జాబ్ వచ్చేస్తుందని ఒక మిత్ ఉంది. సో ప్లీజ్ డోంట్ బీ ఆన్ దట్ మిత్. మీరు సర్టిఫికేషన్ చేసి ఒకవేళ సర్టిఫికేషన్ మీకు చేతులు ఉన్నా కానీ మీకు వరా చెప్పినట్టు ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ మీద వర్క్ చేయండి. ఓకే. సో లైక్ మీ ఎక్స్పీరియన్స్ తోని ఈ అజైల్ వే ఆఫ్ ఫ్రేమ్ వర్క్ కొంచెం ఇంటిగ్రేట్ చేసి లైక్ యూ బీ ఇంటర్వ్యూ ప్రిపేర్డ్ అట్లా, ఇంటర్వ్యూ ప్రిపేర్డ్ అండ్ జాబ్ ప్రిపేర్డ్ అట్లా. సో ఇది ఒకటి. అండ్ ఇది లైక్ చాలా మంది ఫ్రెషర్స్ కూడా చూస్తారు. లైక్ కొంతమంది బీటెక్ అయిపోయి ఇప్పుడు చాలా కొంచెం మార్కెట్ సిచ్యువేషన్స్ వల్ల జాబ్ లైక్ దొరకలేక, కొన్ని వ్యాలిడ్ రీజన్స్ వల్ల జాబ్ పొందలేక వాళ్ళు కూడా ఈ పాడ్కాస్ట్ చూస్తూ ఉంటారు. వాళ్ళకు నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? లైక్ అంటే వాళ్ళు సరే ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నారు. ఐదర్ ఇట్ మే బి ఎనీ ప్రోగ్రామింగ్ లైక్ జావా కానీ, లైక్ పైథాన్ కానీ, రియాక్ట్ కానీ. సో ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ పాడ్కాస్ట్ చూసి ఒక ఫ్రెషర్ కూడా, అరే నాకు స్క్రమ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కొంతమందికి ఎవ్రీ వన్ కి లైక్ బీటెక్ అయిపోయిన ప్రతి ఒక్కడు లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సక్సీడ్ అవ్వాలంటే కొంతమంది కష్టం. ఈవెన్ నేను కూడా, నాది బీటెక్ లో ట్రిపుల్ బ్రాంచ్, ప్రోగ్రామింగ్ సైడ్ సింక్ అవ్వాలంటే నాకు చాలా టైం పట్టింది. No, it's definitely the soft IT industry is not just about the coding. Sure, because there are plenty of functional roles, there are plenty of support roles, or product management roles. It's just that you should have a strong basics, because you're just passed out. Whenever, definitely you're going to get the opportunity. Whenever you got the opportunity, you should be able to crack it. It's just that you should have strong basics. Okay. Strong basics means like whatever that the interview question, like one programming, strong command in the one programming language, a little bit awareness about the AI. Okay. I'm not saying depth, like what AI doing nowadays, like what is LLM, what different kinds of AI is there, how we can use that AI to how you are going to use that AI in your, if you given an opportunity. Okay. Like this awareness, I would say. Okay. Awareness, strong basic foundation is going to place anybody in the IT industry. ఓకే. సో ఈ కన్వర్జేషన్ బట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఇప్పుడు జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, లైక్ బీటెక్ అయిపోయి కొన్ని సమ్ ఎక్స్ రీజన్స్ వల్ల జాబ్ లో ప్లేస్మెంట్ దొరకని వాళ్ళు,
జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ ద్వారా లైక్ ఈ పాడ్కాస్ట్ పర్స్పెక్టివ్ ద్వారా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ సజెషన్ ఏంటంటే, యాజ్ ఎ ఫ్రెషర్గా స్క్రమ్ మాస్టర్కి లైక్ డిస్కస్ చేసాం, ఇట్ విల్ బి అ బిట్ డిఫికల్ట్ పాత్ అది. ఓకే, డిఫికల్ట్ పాత్. యాజ్ పర్ వరాజ్ పర్స్పెక్టివ్, మీరు ఏదో ఒక బేస్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాబ్ ఏదో ఒక టెక్నికల్ వేలో కానీ సపోర్ట్ వేలో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. జాబ్ కొట్టడానికి ట్రై చేసిన తర్వాత మీరు అజైల్ ఈ వే ఆఫ్ వర్క్, స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 years చదవండి. మీరు వర్క్ చేస్తుంటారు కదా, ఆ వర్క్ని చదవండి. అంటే అది లైక్ ఎట్లా జరుగుతున్నాయి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది, టెస్టింగ్ టీమ్ ఎట్లా రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఆ 3 years మీరు జాబ్ చేస్తూనే ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత 2-3 years లైక్ నేను ఐఎమ్ ఎనఫ్ నౌ, లైక్ ఐఎమ్ గుడ్ టు గో అన్నప్పుడు నాకు ప్రోడక్ట్ ఎండ్ టు ఎండ్ ఎక్కడి నుంచి సోర్స్ వస్తున్నాయి, ఎక్కడ డెవలప్ చేస్తున్నాం, ఎట్లా టెస్ట్ చేస్తున్నాం, బిఎల్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రోడక్ట్ మేనేజర్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇవన్నీ మీరు ఒకసారి కంపెనీకి వెళ్ళిన తర్వాత 1 yearలో తెలిసిపోతాయి మీకు ఇవన్నీ. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే అప్పుడు స్క్రమ్కి లైక్ మీరు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఈ అజైల్ కానీ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ కానీ ట్రై చేయడానికి లైక్ ఇంటర్వ్యూస్కి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఫర్ ఫ్రెషర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ లైక్ మీరు పూర్తిగా అజైల్ మీదనే కాన్సన్ట్రేట్ చేయకుండా సో ఏదో ఒక టెక్నికల్ బేస్ మీద వర్క్ చేసి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వర్క్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సో 2-3 years ఇంటూ ద వర్క్ మీరు అన్ని అబ్జర్వ్ చేయండి, ఆర్గనైజేషన్ అబ్జర్వ్ చేయండి. దెన్ యూ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఫర్ స్క్రమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ scrum.org ఆ వెబ్సైట్ నాకు వరా షేర్ చేస్తాడు, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లోకి వెళ్ళండి, ఒకసారి కోర్సెస్ చూడండి. దిస్ ఈజ్ ఫర్ ఫ్రెషర్స్. ఓకే, అండ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్నారో, 4-5 years లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో, మోర్ దాన్ దట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు అజైల్ వే ఆఫ్ వర్క్ సైడ్ మూవ్ అవ్వాలంటే, స్క్రమ్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే, స్క్రమ్ మాస్టర్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే సో మీకు వరా చెప్పినట్టు ఇట్స్ అ మైండ్ సెట్ గేమ్. అగైన్ ఆ మైండ్ సెట్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోండి ఇప్పటి నుంచి. రిక్వైర్మెంట్స్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది, రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే రిక్వైర్మెంట్ స్క్రాచ్ పాయింట్ ఏంటిది, ఎండ్ పాయింట్ ఏంటిదో మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు ఆ స్కిల్స్ని లైక్ ఆ తెలిసిన దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత scrum.orgలో వీలైతే సర్టిఫికేషన్ చేయండి. అందులో మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ అవ్వండి. సో యూ బెటర్ ఫీల్ ఇట్ లైక్ యూ విల్ బెటర్ నో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద మెటీరియల్ మీరు ఆ సూట్ అవుతారా లేదా, నాకు సూట్ అవుతుందా లేదా అది మీకు తెలుస్తుంది. దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్ లైక్ మీరు స్క్రమ్ వైపు రావచ్చు అనే డెసిషన్ అప్పుడు తీసుకోండి. అండ్ దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, ఇది. అండ్ వరా ఇంకొకటి కూడా మెన్షన్ చేశాడు, ఏఐ. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఏఐ లైక్ యాక్చువల్లీ లైక్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్ నౌ. సో వరా అన్నట్టు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు ఏఐ టర్మినాలజీస్ కొన్ని ఉన్నాయి, ఎల్ఎల్ఎంస్ కానీ, లైక్ బేసిక్ ఐడియా ఉండేటట్టు చూసుకోండి అన్నిటి మీద. వరా అంటున్నట్టు లైక్ యూ షుడ్ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. మీరు ఏదో ఒక బేస్ లాంగ్వేజ్ నేర్చుకోండి, పైథాన్ కానీ, జావా కానీ, రియాక్ట్ కానీ, జేఎస్ కానీ. ఎట్ ద సేమ్ టైం ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఇప్పుడు లైక్ దే ఆర్ యాక్చువల్లీ బికమింగ్ పాపులర్, ఆ టూల్స్ మీరు లైక్ యూ షుడ్ నో ద టూల్స్ యాక్చువల్లీ. ఓకే, టు సర్వైవ్ ఇన్ సాఫ్ట్వేర్ లైక్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఓకే, యాజ్ అ ఫ్రెషర్ గా చెప్తున్నాను నేను. ఓకే, ఇది ఓకేనా? లైక్ నేనేమైనా మిస్టేక్ చెప్పాను? No, that's right. It's just the awareness. Yes. You should have a awareness, like Yes. in interview not gonna deep dive into like, what kind of AIs are in the market, like that Yeah. kind of questions they will ask. ఓకే. సో ఇంకొక చిన్న క్వశ్చన్, ఈ క్వశ్చన్ తోని మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాం. Sure. ఎవరైతే స్క్రమ్ కి లైక్ ఈ పాడ్కాస్ట్ ఇనో లేకపోతే స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండో, స్క్రమ్ మాస్టర్ కి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు, Right. వాళ్ళకి ఏమైనా టిప్స్ లాంటివి ఏమైనా ఇవ్వగలుగుతావా? Again, I told, I mean, it is strong basic foundation of the framework. You ఓకే should have thorough knowledge, and situational based questions will be there. ఓకే Like team is not gelling well. Okay. Like there is a gap between the team members. Okay. So how you will fill that? ఓకే Like and one, like if the developer is not performing, what kind of things you will do? ఓకే. So these mostly situational based questions, సిచ్యువేషనల్ because ఓకే that kind of situational based questions, because I think that will come through experience only. But if you have a little thinking, you can answer. ఓకే. సో వరా చెప్పిన సినారియోస్ మీద కొన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఆ సినారియోస్ మీరు ఆలోచించడానికి ట్రై చేయండి. ఆలోచించడానికి ట్రై చేస్తే మీ ఆలోచన విధానం కూడా లైక్ కొంచెం డెవలప్ అవుతుంది, అండ్ యూ కెన్ థింక్ మోర్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. లైక్
మీ మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ లైక్ వరా మెన్షన్, స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ కి, స్క్రమ్ మాస్టర్ కి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ టీమ్ అంతటితో కోఆర్డినేట్ అవ్వాలా. ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ద అదర్ థింగ్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టీమ్ ఏ పొజిషన్లో ఉంది, టీమ్ బెటర్మెంట్ కి మీరు ఏ విధంగా డ్రైవ్ చేయగలుగుతారు, యాజ్ ఎ లీడర్ మీరు ఆ టీం ఏ విధంగా డ్రైవ్ చేయగలుగుతారు, ఈ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ లైక్ పాయింట్స్ నోట్ చేసుకొని అండ్ యూ వర్క్ ఆన్ దెమ్ టు గెట్ హైర్డ్. ఓకే, సో ఈ పాడ్కాస్ట్లో యాక్చువల్లీ నేను చాలా నేర్చుకున్నా. అజైల్ అంటే నాకు ఒక ఐడియా ఉండే, బేసిక్ ఐడియా ఉండే, కానీ ఈ పాడ్కాస్ట్ ద్వారా నీతో కాన్వర్జేషన్ ద్వారా లైక్ I came to know the key points involved in Agile, like very very key points, features gaani, user stories gaani, like how we implement an epic, how we develop, how the sprint planning takes place, sprint retrospective gaani, డైలీ స్టాండప్. నేను డైలీ స్టాండప్ అంటే జనరల్ గా చాలా మంది స్టేటస్ ఇవ్వడానికి అనుకుంటారు. ఈ డైలీ స్టాండప్ వెనుక ఇంతగానం ఉందా అనేది లైక్ కొంతమంది వర్జ్ కూడా చేంజ్ అవుతుంది ఈ పాడ్కాస్ట్ ద్వారా. సో ఈ పాడ్కాస్ట్ లైక్ మేము చేసింది కూడా అందుకే. సో నేను పర్సనల్ గా లైక్ వరాని ఇన్వైట్ చేసింది పాడ్కాస్ట్ కూడా అందుకే. ఇది అజైల్ అనేది ఎవ్రీ వన్ షుడ్ నో. లైక్ ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ కే, ఫ్రెషర్స్ కి అవసరం లేదు అనే మిత్ ని వదిలేసండి. ఫ్రెషర్స్ కూడా అవసరమే, తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. సో ఫ్రెషర్స్ కూడా తెలియాలి ఇట్లాంటి ఒక వే ఆఫ్ వర్క్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇన్ ఫ్యూచర్ లో. సో చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎజైల్ కే వెళ్ళిపోతున్నాయి. Now, while giving the interview, if you talk about the agile, and the interview definitely will impress. Yes, exactly, because agile is one of the booming frameworks now, way of working styles now. So I hope ఎవరైతే వ్యూవర్స్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారో, either it may be fresher, either it may be experienced, either it may be, ఇది ఓన్లీ అజైల్ ని నాకు అనిపిస్తుంది, అజైల్ ఒక వే ఆఫ్ వర్కింగ్ లో చూసుకుంటే ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ కి సంబంధించిందే కాదు. మనం పర్సనల్ వర్క్స్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. పర్సనల్ వర్క్స్ ఏమైనా ఉంటే కూడా ఒక ప్లాన్డ్ వేలో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వేరే సెక్టర్స్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఒక మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎ జనరల్, ఇట్స్ ఎ వే ఆఫ్ వర్క్. ఓకే, లైక్ గవర్నమెంట్ లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అజైల్ ఫ్రేమ్ ఆఫ్ వే ఆఫ్ వర్కింగ్ అనేది. సో ఇట్స్ ఎ మైండ్ సెట్, వరా చెప్పినట్టు. సో ఐ హోప్ యూ పీపుల్ ఫౌండ్ దిస్ పాడ్కాస్ట్ వెరీ మచ్ యూస్ఫుల్. సో మా పర్స్పెక్టివ్ అదే, మీకు ఈ పాడ్కాస్ట్ ద్వారా అజైల్ అనే ఒక బ్యూటిఫుల్ వరల్డ్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ అదర్ థింగ్, మీరు ఈ పాడ్కాస్ట్ నుంచి లైక్ వీలైనంత నేర్చుకోవాలి, అది మా పర్స్పెక్టివ్. అండ్ వరా, థ్యాంక్ యూ సో మచ్ once again for coming to my podcast and like letting the users know what is agile, Because we presented them like whatever happening in the real time, whatever yes, happening in the yes. current industry, and whatever we are doing. yes we are doing exactly. ఈ సాఫ్ట్వేర్ లో జనరల్ గా కంపెనీస్ లో ఇలానే ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ అప్పుడు ఈ స్ట్రాటజీనే వర్క్ చేస్తారు, ఈ స్ట్రాటజీలోనే వర్క్ చేస్తారు. దాన్ని మీకు ఇంట్రొడ్యూస్ చేసాం, ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో ఎట్లా వర్క్ చేస్తారో. అండ్ ఈ పాడ్కాస్ట్ ఓన్లీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మాత్రమే కాదు, ఇన్ జనరల్ గా అందరికని చెప్పుకోవచ్చు. బికాస్ ఎవ్రీ వన్ షుడ్ నో దిస్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ వర్క్ ఎగ్జిస్ట్, ఇట్లాంటి వే ఆఫ్ వర్క్ ఒకటి ఉంది అని వేరే ఫీల్డ్స్ వాళ్ళకు కూడా తెలియాలి. లైక్ మై పర్స్పెక్టివ్ ఇట్ ఈస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ టెక్నికల్ కదా, అజైల్ అంటే టెక్నికల్ గా ఏం లేదు ఇక్కడ, లైక్ ఇట్స్ అ వే ఆఫ్ వర్క్. ఓకే, సో లైక్ మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ ని లైక్ వీలైనంత మందికి షేర్ చేయండి. లైక్ ఈ అజైల్ గురించి చాలా మందికి తెలియాలి. ఓకే, అండ్ ఈ అజైల్ లో, ఈ పాడ్కాస్ట్ లో అజైల్ గురించి డిస్కస్ చేసింది మనం చాలా లేమన్ టర్మ్స్ లో డిస్కస్ చేసాం. ఎవ్రీ పాయింట్ ని ఒక ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేసాం. సో ఎవ్రీ వన్ హూ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ అజైల్, who doesn't even have any background on software engineering, like software process, also can able to understand this. Okay, I hope you found this podcast useful. Thank you so much for watching.